నమస్తే, దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. 1982 మార్చి 29 టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా పార్టీ పురుడు పోసుకుందని చెప్పాలి. అలాగే ఆయన నేతృత్వంలోని దాదాపు 9 నెలల్లోనే పార్టీ అధికారంలోకి వచ్చేసింది అంటే మనం అది అసలు ఊహించని పరిణామం ప్రజల్లో కూడాను. సో అంత గొప్ప ఉత్సాహాన్ని కూడా నింపింది ప్రజలందరిలో కూడాను టీడీపీ పార్టీ. అలాగే ఆంధ్ర రాష్ట్రం కోసం ఎనలేని కృషిని కూడా చేసింది అప్పట్లోని. సో ఇప్పటికీ కూడా చేస్తూనే ఉంది. ఆ సందర్భంగానే ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంది టీడీపీ పార్టీ. మరి దీనికి సంబంధించి మనతో పాటు శశికుమార్ గారు, టీడీపీ యాక్టివిస్ట్, అనేక అంశాల గురించి చర్చించడానికి మనతో పాటు ఉన్న స్టూడియోలోని. సో వారితో మాట్లాడేద్దాం. నమస్తే శశికుమార్. నమస్తే అండి. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం, తెలుగుదేశం పార్టీ. సో ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా ఈ వేడుకలు జరుగుతూ ఉంటాయి. అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కూడా వాళ్ళు ఏదైతే పార్టీ కాన్సెప్ట్ ఒక దీంతో వెళ్తూ ఉందో నినాదంతో, దాన్ని అట్లానే కంటిన్యూ చేసుకుంటా వెళ్తూ ఉంది. ఎక్కడా కూడా తణుకు వెనుక అనేది కనిపించలేదు. మీరేం చెప్తారంటే ఈ సంవత్సరము ఎలాంటి వేడుకల్ని, అలాంటి ఎలాంటి స్లోగన్స్ ని తీసుకెళ్లబోతున్నారు ప్రజల్లోకి? ఒకటి, తెలుగుదేశం పార్టీకి ఒకటే సిద్ధాంతం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. అది ఆనాడు ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. దశాబ్దాలు మారినా, తరాలు మారినా ఆ సిద్ధాంతాన్ని నమ్ముకుని నాటి నుంచి నేటి వరకు పనిచేస్తూ వెళ్తుంది తెలుగుదేశం పార్టీ. ఎన్ని సంక్షోభాలు వచ్చినా తట్టుకొని నిలబడగలిగామంటే, ఎన్ని విజయాలు వచ్చినా ప్రజలకు సేవ చేయగలుగుతున్నామంటే ఆ సిద్ధాంతం యొక్క పవర్. మీరు చూసుకుంటే బహుశా భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఇలాంటి లైన్ మరొక రాజకీయ పార్టీకి లేదు. ఎందుకంటే ఇది రాజకీయ పార్టీ కన్నా సమాజ సేవా సంస్థ అని తెలుగుదేశం పార్టీని ఎక్కువగా అనొచ్చు. ఎందుకంటే అధికార ప్రతిపక్షాలతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ ప్రజాపక్షమే ఉన్నది కాబట్టి, ఎప్పుడు గాని సమాజాన్ని దేవాలయంగా భావించి, దీంట్లో ఉన్న ప్రజల్ని దేవుళ్ళుగా భావించి, ఈ లైన్ ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తాన్ని చెప్పారో గానీ దాన్ని ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త తన నరాన ఇనుముడింపజేసే విధంగా అతను పనిచేసే విధానం కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎవరి కోసం పనిచేస్తాం? రాజకీయ నాయకులు అనే వాళ్ళు, రాజకీయ పార్టీలు అనేది సమాజం కోసం. దాన్ని మనం దేవాలయం లాగా భావించినప్పుడు మనం ఎంతో పవిత్రతతో చేయగలుగుతాం. ఎందుకంటే మనం ఒక దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఒక పవిత్రతతో వెళ్తాం. అక్కడ దేవుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. అదే లాగా సమాజంని కూడా అదే విధంగా దేవాలయంలా భావించి అక్కడున్న ప్రజలను కూడా అంతే చిత్తశుద్ధితో వాళ్ళకి సేవ చేయాలి. మనం పెత్తందారులు కాదు, మనం ప్రజలకు సేవ చేసే సేవకులం మాత్రమే అని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆనాడు ఎన్టీ రామారావు గారు అలాగే పనిచేయడం నుంచి, నాటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నేను లోకేష్ గారు కావచ్చు, అదే దాంతో పనిచేస్తున్నారు. ఎన్ని ఆవిర్భావ దినోత్సవాలు వచ్చినా ఇదే లైన్ మీద వెళ్తూ ఉంటాము. అది తప్పకుండా అని చెప్పగలను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టుకే ఒక చరిత్ర, అందుకనండి. అవును, రైట్. అలాగే అంటే మనము చాలా గ్యాప్ వచ్చింది మధ్యలోనంటే వైసీపీ వచ్చింది, వైఎస్ఆర్సీపీ వచ్చింది. సో ఇలా రకరకాల పార్టీలు మారుతూ వస్తూనే ఉన్నాయి. బట్ అయినప్పటికీ కూడా చాలా గట్టి పోటీని ప్రజల మనసు మొదట ఎలాగైతే టీడీపీని గెలిపించుకుందో, సో ఇప్పుడు కూడా అలానే టీడీపీని నిలబెట్టుకోవాలి మనం పార్టీని అని చెప్పేసి ప్రజలు కూడా చాలా ఇష్టంగా వాళ్ళ మనస్సాక్షిగా ఓటేసి గెలిపించుకున్నారు. సో అలాంటి ప్రజల కోసము ముఖ్యంగాను రైతుల విషయానికి వస్తే, మనము రైతుల విషయంలోనే ఎలాంటి అప్డేషన్స్ చేస్తూ ఉన్నారు మీరు? వారికి సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులు కానివ్వండి, పరికరాలు కానివ్వండి, వాళ్ళకి సబ్సిడీస్ కానివ్వండి. సో ఇట్లాంటివన్నీ ప్రతి సంవత్సరం ఇలాంటి వేడుకలప్పుడైనా కొత్త ఇది ఒరవడి తీసుకొస్తూ ఉన్నారా? ఇప్పుడు చేస్తున్న ఇది ఎట్లా ఉంది రైతులకి మీ పార్టీ తరఫు నుంచి? ఒకటండి, మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ పుట్టుక ముందు నుంచి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా. ఎందుకంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో నేడు మా తరం వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1982 ముందంటే అంతా మనకు ఒక మంచి ఇస్తరాకులో అన్ని వడ్డించిన కాదు. ఆ రోజు ఎలా ఉండేది పరిస్థితి అనేది మనం తెలుసుకోవాలి కదండి. ఎందుకంటే ఒకప్పుడు రైతులకు అనేది కనీసం నీళ్లు కూడా పొలాలకు అందించలేని పరిస్థితి. ఎవరో కొంతమంది భూములు ఉంటే అవేదో ఉన్నాయి, ల్యాండ్స్ అంతే, అట్టే ఉంటాయి. ఎవరైనా ఏదైనా చెట్టు ఉంటుంది చేస్తామని దిగుబడి రాకు ఎన్నో సమస్యలు ఒకప్పుడు మనం చూసాం. అంటే 1982 వాటికి తగ్గ సౌకర్యాలు లేక నీటి ఎద్దడిని కూడా ఇవన్నీ మనం చూసాం. ఇవన్నీ చూసాం. మళ్ళీ అంతకు ముందు తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు రాష్ట్రంలో పరిస్థితి అంటే కరువు కాటకాలతో వెళ్ళింది. ఎప్పుడన్నా వానలు వస్తే అతివృష్టి అనావృష్టి లాగా ఉండేది. అప్పుడు కనీసం పట్టించుకునే రాజకీయ నాయకులు లేడు. అప్పుడు ఏంటంటే రాజకీయ నాయకులు అంటే ఎక్కడో ఉండేవాళ్ళు, వాళ్ళు కనీసం పేదలకు టచ్ లో ఉండే, వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే వినేదానికి కూడా లేదు. అలాంటి పరిస్థితులు వీళ్ళందరి కష్టాలు ఇవన్నీ చూసి నాడు ఎన్టీ రామారావు గారు మన తెలుగు వాళ్ళకి ఆత్మగౌరవం కలిపారు. దీనికోసం నేను రాజకీయాలకు వస్తున్నా అని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీని అనౌన్స్ చేయడం. మీదేం పార్టీ అంటే నేను తెలుగు వాడిని, నాది తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఆ రోజు ఈ సమాజమే దేవాలయం, ప్రజల దేవాలయం సిద్ధాంతం అని చెప్పి మా ప్రధాన ఉద్దేశం ఒకటే, కాలే కడుపుకు పట్టెడు అన్నం పెట్టడం, ఉండేదానికి ఒక ఇల్లు, కట్టుకునేదానికి బట్ట ఇవ్వడం అని చెప్పి మళ్ళీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ జెండాలో కూడా మనం చూసుకుంటే ఈ తెలుగుదేశం పార్టీ జెండాలో ఉన్న
ఇది బహుశా ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో లేదు. ఎందుకంటే పసుపు శుభానికి సూచి. మనం ఏ కార్యక్రమం మొదలు పెట్టినా పసుపు శుభానికి శుభం సూచిక. శుభ సూచికగా మనం మొదలు పెడతాం. అదే విధంగా దాంట్లో కర్షక చక్రం ఆ. ఏదైతే ఉందో అది కార్మిక చక్రం. ఆ కార్మిక చక్రం అనేది కార్మికులకి చిహ్నంగా, ఇప్పుడు మీరు అడిగినట్టు రైతులకి చిహ్నంగా నాగలి అంటే తెలుగుదేశం అవును. పార్టీ జెండాలోనే రైతుల కోసం మేము పనిచేస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా ఇల్లు, ఇదే మన అజెండా అన్నట్టు ఆ రోజు నుంచి పనిచేయడం జరిగింది. ఆ రోజు ఆ పరిస్థితులు అన్ని చూసిన ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఫస్ట్ టైం ఇరిగేషన్ ప్రాజెక్టులకు మనం శ్రీకారం చుడితేనే రైతులకు రైతులకి. మనం న్యాయం చేయగలుగుతాం అని చెప్పి ఈ తెలుగు నేల పైన ఫస్ట్ టైం ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎన్టీ రామ్. తెలుగు గంగా ప్రాజెక్టు ఆ రోజు 2-3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు చెన్నైకి తాగునీరు అందించాలన్నప్పుడు, సరే తాగునీరు అందిద్దాం, ఇది పైప్ లైన్ ల ద్వారా కాదు, కాలువల ద్వారా మా తెలుగు నేల రాయలసీమ, ఇటు నెల్లూరు జిల్లా ఇలాంటి జిల్లాలకి పైన కాలువల ద్వారా వెళ్తే ఇక్కడ మా వాళ్ళకి సాగునీరు అందుతుంది, మీకు తాగునీరు అందుతుంది అని ఇటు అన్ని ప్రాంతాలకి న్యాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు చేశారు. అప్పుడు ఫస్ట్ టైం ఈ తెలుగు నేలపైన అలా కాలువల ద్వారా నీళ్లు పారించిన ఫస్ట్ వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మనం ఇప్పుడు భగీరథుడి గురించి భగీరథుడు అపర భగీరథుడు అని మనం చెప్తుంటాం. ఈ తెలుగు నేలపైన తొలిసారి గంగను పారించిన భగీరథుడు ఎవరంటే ఎన్టీ రామారావు గారు అని మనం గర్వంగా చెప్పుకుంటాం. అదే కాకుండా అండి, మనం చూసుకుంటే ఇప్పుడు కూడా పాలమూరు జిల్లా అంటే వెనకబడిన జిల్లా అని చెప్పి చెప్పుకుంటాం. ఇప్పటికి కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఇరిగేషన్ గురించి ఈ ప్రాజెక్టుల్లో ముఖ్యంగా ప్రధాన పాత్ర పోషించింది పాలమూరు జిల్లాలో, అంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఇరిగేషన్ జోరాల తెలుగుదేశం జోరాల ఉంది, నీవా లిఫ్ట్ కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, ఇలాంటి ప్రాజెక్టులకి రూపకల్పన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ చేశారు. ఆ రోజు పునాదులు వేసింది ఎన్టీ రామారావు గారు అయితే పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇదే కాకుండా హాంద్రి నీవా, గాలేరు నగరి, సోమశీల, కందలేరు, మద్దువలస ఇలాంటి ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు, పులిచింతల ప్రాజెక్టు కావచ్చు, ఇలాంటి ఎన్నో ఇరిగేషన్, బ్రహ్మం సాగర్ ఇలాంటి చెప్పుకుంటూ పోతే మన పోలవరానికి కూడా చక్కగా అంత కన్స్ట్రక్షన్ తెలుగుదేశం పార్టీ చేసింది. అంటే ఈ తెలుగు నేలపైన అది తెలంగాణ, ఉత్తరాంధ్రాన, కోస్తాంధ్రాన, రాయలసీమ అని ప్రాంతం లేకుండా ఈ తెలుగు నేలపైన ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి 23 జిల్లాలు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాలి, ఈ నదులన్నింటినీ అనుసంధానం చేయాలని ఒక లక్ష్యంతో ఆ రోజు పనిచేయాలి. ఎందుకంటే నీళ్లు మనం ప్రతి ఎకరాకి అందించగలిగినప్పుడు వ్యవసాయంలో మన రైతులు ఉత్పత్తి చేయగలుగుతారు అనే ఉద్దేశంతో నాడు ఆ విధంగా చేసి ఇరిగేషన్ ప్రాజెక్టులు చేశారు. అదే విధంగా రైతులకి మీరు అడిగారు, మనం 1982 నుంచి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన విద్యుత్ ఇప్పుడు పవర్ చార్జెస్ ఎలా ఉన్నాయి, అప్పుడు రైతులకి ఏంటంటే మోటార్ పోతే ఎక్కువ ఛార్జీలు వచ్చేసేది, వేలకు వేలు వాళ్ళు కట్టుకునే వాళ్ళు కాదు. అందుకని 50 రూపాయలకే హార్స్ పవర్ ని తీసుకొని వచ్చిన తొలి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత దాన్ని అప్డేట్ చేస్తూ పవర్ రిఫార్మ్స్, రైతుల కోసం పవర్ రిఫార్మ్స్ తీసుకొని వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే కాకుండా ఇప్పుడు సోలార్ 2014-19 మధ్యలో కావచ్చు, ఇప్పుడు సోలార్ ప్లేట్స్ వీటి ద్వారా మనం పవర్ ని జనరేట్ చేసి మనమే వాడుకోవచ్చు, వేరే దానిపైన కాదు అని చెప్పి ఈ రోజు ఆ విధంగా చేసుకుంటూ రైతులకి ఉచితంగా 9 గంటలు పగటిపూట కరెంటు అందించగలుగుతున్నాం. అంటే అది తెలుగుదేశం పార్టీ వల్ల మాత్రమే సాధ్యపడింది. ఆ రోజు పవర్ రిఫార్మ్స్ అన్నప్పుడు అందరూ గేల్ చేశారు, కానీ ఆ పవర్ రిఫార్మ్స్ ఈ రోజు ఈ 2 తెలుగు రాష్ట్రాలకి ఆదర్శమయ్యాయి. ఏపీ ట్రాన్స్కో కావచ్చు, ఏపీ జెన్కో కావచ్చు, ఇలాంటివన్నీ తీసుకొని వచ్చాం. ఇవన్నీ తీసుకొని రావడంతో పాటు ఆ రోజుల్లోనే రైతుల్ని ప్రమోట్ చేయడం కోసం ఆ రోజు వరి ఇవి మాత్రమే కాకుండా కొత్త పంటలు తీసుకొని రావాలని మనం గోదావరి జిల్లాలో చూసుకుంటే పామ్ ఆయిల్ తీసుకొని వచ్చి ప్రమోట్ చేసింది ఎన్టీ రామారావు గారు. ఈ విధంగా రైతుల కోసం మళ్ళీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి రైతులకి కొత్త ఉత్పత్తులు, అంటే ఒకటి వరి, చెరుకు ఇవే కాదు అనేక పంటలను మనం వేద్దామని చెప్పి మామిడి తోటలని కావచ్చు, మళ్ళీ వచ్చి అనేక సీనిక పంటలను కావచ్చు, ఇవి హార్టికల్చర్ పంటల్ని చేశారు. మనకు రాయలసీమలో తక్కువ నీరు ఉంటాయి, ఆ నీరుండే దగ్గర ఏంటంటే మనం డ్రిప్ ఇద్దాం, ఉండే వాటిని వీళ్ళు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోగలిగితే అని చెప్పి ఆ డ్రిప్ ద్వారా ఈ విధంగా ఇచ్చారు. ఈ రోజు మనం హార్టికల్చర్ హబ్ గా ఈ రోజు రాయలసీమ మారుతుందంటే దానికి పునాదులు ఆ రోజు తెలుగుదేశం పార్టీ వేసింది అని చెప్పింది. ఈ విధంగా వేసుకుంటూ రైతులకి గిట్టుబాటు ధర కావచ్చు, ధరల స్థిరీకరణ నిధి కావచ్చు, మళ్ళీ రైతుల కోసం గోడాములు కట్టేయడం కావచ్చు, రైతు బజార్లు కావచ్చు. ఈ రోజు మనం ప్రతి ఊర్లో రైతు బజార్ చూస్తుంటాం. ఆ రైతు బజార్ సిస్టమ్ తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా ఎన్నో తీసుకొని వచ్చింది. ఈ రోజు కూడా ఒక పంటనే కాకుండా అన్ని రకాల పంటలు చేయాలి. దానికి తగ్గట్టుగా ఇప్పుడు టెక్నాలజీ అంతా డెవలప్ అయింది. ఇప్పుడు ఆ రోజున్న పరిస్థితి వేరు, ఈ రోజున్న పరిస్థితి టెక్నాలజీతో ఇప్పుడు టెక్నాలజీని ఇంక్లూడ్ చేయమని చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒక రైతు మందు కొట్టాలంటే ఒక పొలం 1 ఎకరా అంటే ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది, కానీ పొలం మొత్తం కొడతాడు. దానివల్ల ఆ రైతుకి డబ్బులు పోతుంది, టైం పట్టి టైం. అదే ఎక్కడ మనకి ఈ విధంగా ఉన్నాయో అది గమనించి మనం డ్రోన్స్ ద్వారా యూటిలైజ్ చేసుకోగలిగితే తక్కువ మనీలో
మనకి ఎక్కడ ఉందో సమస్య అక్కడ అది వరకు మాత్రమే purchase చేసింది. షార్ట్ దాంతో కట్. ఈ విధంగా ఆలోచిస్తూ ఇది రైతుల్లో అవగాహన కల్పిస్తూ అవును. ఇదేదో మనం ఒక రోజే కాదు రైతు సేవ అని రైతన్న మీకోసం అని ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తూ వాళ్ళని చైతన్యపరుస్తూ ఈ విధంగా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు పండించిన పంటలను కూడా మనమే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ని ఎక్కడికో మనం ఎక్స్పోర్ట్ చేయడం, మన దగ్గరే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ని కూడా ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ పండించే పంటలు అక్కడ ద్వారా మనం ప్రపంచానికి ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం. ఇప్పుడు రాయలసీమ సైడ్ హార్టికల్చర్ పంటలు ఉంటాయి, గోదావరి జిల్లాల సైడ్ వరి ఇవి ఎక్కువ పండిస్తూ ఉంటారు, పామ్ ఆయిల్, ఇప్పుడు కోకోన్ డెవలప్ చేస్తూ ఉన్నారు. కొన్ని సైడ్ ఈ పండ్లు మామిడి తోటలు ఈ విధంగా చాలా ఉన్నాయి. వీటన్నిటిని మనం తీసుకోవాలి, వీటన్నిటిని మనం దేనికి ఎక్కడెక్కడ ఎక్స్పోర్ట్ చేయాలి, ఏ నెలలో ఏది సారవంతంగా పండుతుందని చెప్పి ఈ రోజు చేస్తూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఈ విధంగా చేయాలనే ఒక వినూత్నమైన ఆలోచనలు తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా రైతన్న మీకు అన్నదాత సుఖీభావ అని వాళ్ళకి 20,000 రూపాయలు ఇస్తూ ప్రతి రైతులు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక ఆలోచన. సబ్సిడీస్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు మీరు ఇచ్చే సబ్సిడీలు ఎలా ఉన్నాయి రైతులకి మనం గతంతో పోల్చుకుంటే అంటే సబ్సిడీస్ అనేది మనం రైతులకు అనేది ప్రతి దగ్గర సబ్సిడీ ఇస్తాం. ఇప్పుడు మనం విత్తనాలు కొంటాం, విత్తనాల దగ్గర సబ్సిడీ ఇస్తాం. కొంతమందికి ఏంటంటే ఎరువుల దగ్గర సబ్సిడీ ఇస్తాం. మళ్ళీ వచ్చి కొన్ని ఏవైతే వస్తువులు ఉంటాయండి, కొన్ని మిషన్స్, అవి కూడా రైతులకి సబ్సిడీ ద్వారా ఇస్తే వాళ్ళు తీసుకొని ఈ విధంగా వాడుకోగలరని ఈ విధంగా మనం చేస్తూ వాళ్ళకి రైతులు అండగా నిలబడుతూ, ఎందుకంటే వ్యవసాయం అనేది మన ఆధారితం. అది ఈ తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ అని చెప్పుకుంటాం, అలాంటిది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. దీంట్లో ఇప్పుడున్న టెక్నాలజీని ఇంక్లూడ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. రేపు రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని తీసుకుంటే ఇప్పుడు ఐఎస్బి ఎలాగుందో అలాగే అగ్రికల్చర్ కూడా ఒక స్కూల్ లాంటిది పెట్టాలి, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్, ఐఎస్బి లాగా ఐఎస్ఏ అనేది పెట్టాలని మొన్నే కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దానికి కూడా ఆలోచిస్తాం, ఎందుకంటే ఈ ఆలోచనలు అనేది ఇప్పుడు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అని మనం పెట్టగలిగితే ఇక్కడ మన స్టేట్ లో ఆ అగ్రికల్చర్ లో ఎలాంటి ప్రొడక్ట్స్ మనం ఎలా చేయొచ్చు, మన స్టేట్ లో కొత్త తయారు చేయొచ్చు అని చెప్పి దాన్ని మనం ప్రపంచానికి ఎలా ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనే విధంగా ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ఈ విధంగా రైతులకు అన్ని విధాలుగా నాడు ఎన్టీ రామారావు గారి నుంచి నేడు చంద్రబాబు నాయుడు గారి వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంది. వాళ్ళకి కావాల్సిన విద్యుత్ పరంగా రిఫార్మ్స్ కావచ్చు, వాటర్ పరంగా ఏవైతే ప్లానింగ్ ఉందో, ఇప్పుడు వాళ్ళు పండించిన పంటలకు కావచ్చు, ఈ విధంగా రైతన్నలకు అన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి కావచ్చు, రైతు బజార్ ప్రతి ఒక్కటి ఒక సెక్టర్ అంటే ప్రతి దాంతో ఇంక్లూడ్ అయిన వ్యవసాయ ఆధారితం దేనివైతే ఇప్పుడు నీరు కావచ్చు, విద్యుత్ కావచ్చు, మళ్ళీ వచ్చి మార్కెటింగ్ కావచ్చు, ఎనిమల్ హస్బెండరీ కావచ్చు, ఇవి కూడా ఎనిమల్ హస్బెండరీ గురించి కూడా మనం తప్పకుండా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో పాడి రైతులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ద్వారా వాళ్ళు ఏవైతే వాళ్ళ పాడి ద్వారా వచ్చి ఇప్పుడు పాలు కావచ్చు, డైరీస్ కావచ్చు, వీటన్నిటితో ఇంక్లూడ్ చేసుకొని మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళు మత్స్యకారుల ద్వారా కావచ్చు ఆక్వా హబ్ గా తయారు చేస్తూ ఉన్నాం. ఆ ఆక్వా హబ్ గా ద్వారా ఏంటంటే మనం ఇక్కడ తయారయ్యే రొయ్యలు కావచ్చు, మనం ఇక్కడ ఏవైతే చేపలు ఎక్స్పోర్ట్ చేసి వేరియస్ కంట్రీస్ కి, నాట్ ఓన్లీ మన స్టేట్ లోని వేరే రాష్ట్రాలకే కాకుండా మళ్ళీ వేరే దేశాలకు కూడా ఎలా చేయాలి, దానికి సంబంధించిన ఏమన్నా కంపెనీస్ ఉంటే వాళ్ళతో టైఅప్ అయి వాళ్ళనే ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ ద్వారా అనేది ఒక విధానంతో ఒక లాంగ్ టర్మ్ విజన్ తో పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు గానీ అందరికీ అండగా నిలబడాలి, దాంట్లో ముఖ్యంగా రైతన్నలు అనే వాళ్ళు దీంట్లో ఎంతో మన రాష్ట్రం ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారు, వాళ్ళకి అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ రోజు రైతన్నల కోసం ఈ విధంగా చెబుతుంది. ఇది ఒక సెక్టార్ అండి, ఇంకా వేరే సెక్టార్స్ ఉన్నాయి. మీరు చూసుకుంటే మనం ఇప్పుడు ఈ విధంగా అగ్రికల్చర్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. మహిళల విషయానికి వస్తే అప్పట్లో డ్వాక్రా అని, సో ఇవన్నీ కూడా కంటిన్యూ చేసి మధ్యలో వాళ్ళకి మళ్ళా అప్పుడున్నంత ఇది మధ్యలో కనిపించలేదు. సో మళ్ళీ ఇప్పుడు అవన్నీ స్టార్ట్ అయినాయా, ఎట్లా ఉంది అసలు మహిళలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేస్తోంది టీడీపీ? మహిళలకి సాధికారత విషయంలో తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ తొలి స్థానంలో ఉంటుందంటే గర్వించదగ్గ విషయం అండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ మీరున్నారండి, మీరేం చదువుకున్నారండి? జర్నలిజం. ఏ ఇయర్ అండి పాజిటివ్? 2002. మీ మదర్ చదువుకున్నారా అండి? ఏం చదువుకున్నారు? ఇంటర్మీడియట్. ఏ ఇయర్ అండి? ఐడియా లేదు. వాళ్ళ గ్రాండ్ మదర్ చదువుకున్నారా? వాళ్ళు కూడా చదువు 5th క్లాస్ or 6th క్లాస్. కానీ మీరు చూసుకుంటే మీ ఫ్యామిలీలోనే ఒకరు 5th క్లాస్, ఒకరు 7th క్లాస్, మీరు జర్నలిజం వరకు వచ్చారు. మీ పిల్లలు ఇంకా పెద్ద స్థానంలో ఉంటారు. ఇప్పుడు మనం చూసుకుంటే సమాజంలో ఒక మార్పు అనేది తరాలకు తగ్గట్టుగా ఎలా మారుతూ వచ్చిందో చూసాం. ఆ తరాలకు తగ్గట్టుగా తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో మహిళలకు కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ తెలుగు నేల పైన ప్రతి ఒక్కరికి ఒక అన్నగా నిలబడిన తొలి వ్యక్తి, ప్రతి ఆడబిడ్డకి ఒక అన్నగా నిలబడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే ఒకప్పుడు ఆడబిడ్డలకి ఎక్కడ పుట్టింటి నుంచి ఆస్తి గాని ఏమి ఇచ్చేది కాదు. ఏదన్నా అంటే మ్యారేజ్ చేసి అత్తగారింటికి పంపిస్తే వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద బతుకుతుందిలే అనే రోజులు. ఆ రోజుల్లో హిందూ వారసత్వ చట్టంలో మార్పులు తీసుకొని వచ్చి ఆడబిడ్డకి ఆస్తిలో సమాన హక్కు
అనే ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారు. అది తన ఇంటి నుంచే మొదలుపెట్టి తన ఇంట్లో ఆడబిడ్డలందరికీ సమానంగా ఆ తర్వాత రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ అయింది. ఈ రోజు అది దేశం మొత్తం ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే దానికి అంటే పసుపు కుంకుమ పథకాలు ఇవన్నీ మళ్ళీ ఆ తర్వాత వచ్చినట్టు ఆడబిడ్డకి ఆస్తిలో సమాన హక్కు అనేది ఒక కీ రోల్ ప్లే చేసింది ఈ దేశంలో. ఇప్పటికీ కూడా దాని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే అది తెలుగుదేశం పార్టీ విజన్, ఎన్టీ రామారావు గారి యొక్క గొప్పతనం. అదే విధంగా కొన్ని ఫ్యామిలీస్ లో ఎలా ఉండేది, రూరల్ ఏరియాలో పిల్లలు పుడితే ఆడబిడ్డలు ఒకప్పుడు ఎలా ఉండేదండి, ఏదో ఇంట్లో పుట్టిందా పెరిగిందా ఒక వయసు వచ్చిందా పెళ్లి చేసామా అత్తగారింటికి పంపించామా అనేది మాత్రమే ఉండేది. అలా కాదు, ప్రతి ఆడబిడ్డ చదువుకోవాలి, ఆడబిడ్డలు చదువుకుంటే ఇంటికి వెలుగవుతారు, వాళ్ళు శాసించే స్థానంలో ఉంటారు అని చెప్పి ఆడబిడ్డలు చదువుకోవాలని ప్రోత్సహించి వాళ్ళ కోసమే ఒక ప్రత్యేక మహిళా విశ్వవిద్యాలయం ఈ తెలుగు రాష్ట్రాల్లో, అంటే ఇప్పుడు ఈ బోత్ తెలుగు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, దాన్ని ఫస్ట్ టైం ఎస్టాబ్లిష్ చేసింది తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు. అంతకు ముందు ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నా గానీ ఎవరు ఆలోచించాల, కానీ ఆడబిడ్డల చదువు కోసం ఒక ప్రత్యేక మహిళా విశ్వవిద్యాలయం ఉండాలని ఆలోచించిన వ్యక్తి ఎన్టీ రామారావు. ఇప్పుడు మనం మహిళా రిజర్వేషన్ పార్లమెంట్ లో 33% వీళ్ళు ఎలక్షన్స్ లో అని చెప్తూ ఉన్నాం. ఇప్పుడు 2019 20 కానీ 1985లోనే మహిళలకి స్థానిక సంస్థల్లో 10% రిజర్వేషన్ ఎన్టీ రామారావు గారు కల్పించారు తెలుగుదేశం. అంటే ఎందుకంటే ఒక నాయకత్వం అనేది పై స్థాయిలోనే కాదు కింది స్థాయి నుంచి బిల్డ్ అవ్వాలంటే మహిళలు రావాలి, బయటకు వచ్చి వాళ్ళు కంటెస్ట్ చేయాలి. వాళ్ళు కంటెస్ట్ చేస్తే ఒక్కొక్క స్థాయి నుంచి వాళ్ళు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నాయకులుగా ఎదగలుగుతారు అనే నమ్మకంతో 10% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో మహిళలకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ మీరు చూసుకుంటే ఇప్పుడు ఈ విధంగా ఇచ్చి ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం అన్ని విధాలుగా అండగా నిలబడి చేశారు. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇంకొక అడుగు ముందుకేసి, ఎందుకంటే ఆడబిడ్డలు చదువుకుంటూ ఉన్నారు, వీళ్ళు ఏంటంటే వాళ్ళకి చదువు అంటే ఏదో ఒక 5వ తరగతి 7వ తరగతి 10వ తరగతి చదివారు అలా కాదు, వీళ్ళకి కాలేజీల్లో ఇంటర్మీడియట్ డిగ్రీ వీటిలో కూడా వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి. రిజర్వేషన్ కల్పించాలి, రిజర్వేషన్ కల్పిస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ మందిని చదివిపిస్తారని. ఎందుకంటే మీరు చెప్పారండి మీ మదర్ గారు ఇంటర్మీడియట్ అంతకుముందు, కానీ అప్పుడు ఏంటంటే స్కూల్స్ కొంచెం దూరంగా ఉండేవి, హై స్కూల్స్ ఇవి ఈ 7వ తరగతి మన ఊర్లో చదివిందులో ఇంకేం చదువు. అలాంటప్పుడు సైకిల్స్ మీరు అన్నట్టు బడికొస్తా పథకం ద్వారా సైకిల్స్ ఆడబిడ్డ చదువుకోవాలి వాళ్ళకి సైకిల్ ఇస్తాం, వెళ్ళి రండమ్మా మీకు అండగా నేనున్నాను చంద్రన్న ఆ రోజు పంపించారు. ఆ రోజు ఆ సైకిల్ దాదాపు 10 లక్షలు 8 లక్షల సైకిల్ ఇచ్చారు. ఆ రోజు రాష్ట్రం అంతా ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఇప్పటికి కూడా కొంతమంది ఇళ్లలో ఉన్నాయి. అంటే ఆ విధంగా ఆ రోజు ఇవ్వబట్టి ఎంతో మంది ఆడబిడ్డలు చదివిపించి వాళ్ళ తల్లిదండ్రులు ఆ సైకిల్ అందులో పోయేసి వచ్చేస్తుంది తెల్లారి ఆ విధంగా చదివిపిస్తుంది. రిజర్వేషన్ కాలేజీలు వీళ్ళు చదువుకున్నారు 33% రిజర్వేషన్. ఆ 33% రిజర్వేషన్ వల్ల వాళ్ళు ఎంతో మంది ఉద్యోగాలు సంపాదించారు. ఆ ఉద్యోగాలు సంపాదించి వాళ్ళని చూసి ఒక 10 మంది అప్పటి వరకు చదివిపోయిన వాళ్ళు కూడా ఆ పాప ఉద్యోగం చేస్తుంది, మన పాప కూడా చదువుకుంటే ఆ విధంగా ఉద్యోగం, మన పాప కూడా చదువుతుంది, మన పాప చైతన్యం వచ్చింది. ఆ విధంగా రాబట్టి ఎంతో మంది ఈ రోజు ఈ 2 తెలుగు రాష్ట్రాల మహిళలకు ఆ రోజు అండగా ఒక పాలసీ అనేది, ఒక నాయకుడు ఆలోచన విధానం అనేది ఏ విధంగా మారుస్తుంది, లాంగ్ టర్మ్ ప్లాన్ నాట్ షార్ట్ టర్మ్ అని ఆ విధంగా చేశాం. ఇప్పుడు మనం బస్సుల్లో ఎక్కితే కండక్టర్స్ ఉంటారు, మహిళా కండక్టర్స్. ఆ మహిళా కండక్టర్ ని ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎప్పుడు వినూత్నమైన ఆలోచన చేస్తూ ఉంటారు. మళ్ళీ మనం డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు ఇవి దేశమంతా ఉన్నాయి, కానీ దేశంలో 1 కోటి స్వయం సహాయక సంఘాలు ఉంటే 1990s లో దాంట్లో 60 లక్షల మంది మన తెలుగు రాష్ట్రాలు అంటే లైక్ తెలంగాణ, ఉత్తరాంధ్ర, కోస్తా రాయలసీమలో ఉండేవాళ్ళు. అంటే ఏ విధంగా దాన్ని ప్రమోట్ చేశారో మనం ఆలోచించవచ్చు. డ్వాక్రా మహిళలకు బుక్స్ ఇచ్చి ఆ రోజు మీరు కొన్నిటిని వ్యాపారాల్లో వాళ్ళని లింక్ చేసి కొన్ని పనుల్లో వాళ్ళని లింక్ చేసి, ఇప్పుడు చిన్న పనులు ఎక్కడ ఊర్లో చిన్న పనులు అంటే డ్వాక్రా వాళ్ళకి లింక్ చేసి వాళ్ళతో చేపించడం, వాళ్ళు ఏమైనా ప్రోడక్ట్స్ తయారు చేస్తే ఆ ప్రోడక్ట్స్ కి బ్రాండింగ్ కల్పించడం, ఇలాంటివి ఎన్నో ఈ తెలుగు నేలపైన మహిళల కోసం చేయూతనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. అదే కాకుండా మళ్ళీ 2014లో కూడా మనం ప్రమోట్ చేయడం జరిగింది అనేక. మళ్ళీ ఇప్పుడు ప్రతి మహిళ ఒక ఆంటర్‌ప్రెన్యూర్ గా తయారవ్వాలి. ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు కల్పించేప్పుడు నా ఇంటి నుంచి మొదలు పెడతాం, నా ఇంట్లో వాళ్ళకి రాష్ట్రం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మొన్న మహిళా దినోత్సవం రోజు ఒకే మాట చెప్పారు, మా ఇంట్లో మా కుటుంబం రన్ అవుతుందంటే మా ఇంట్లో మా ఆడవాళ్ళు మా శ్రీమతి గారు కావచ్చు, మా కోడలు కావచ్చు, వాళ్ళు చేస్తూ ఉన్నారు, వాళ్ళ వల్ల ఈ రోజు కుటుంబం అంతా నిలబడుతుంది. ఆ శక్తి ప్రతి తెలుగింటి ఆడబిడ్డకు ఉంది, ప్రతి తెలుగింటి ఆడబిడ్డ నా ఇంట్లో ఆడబిడ్డలు ఏ విధంగా అయితే ఆంటర్‌ప్రెన్యూర్ ఆ విధంగా తయారవ్వాలి, మీకు ఈ చంద్రన్న అండగా ఉన్నాడని చెప్పి ఈ రోజు ఒక స్వయం అనే ఒక బ్రాండ్ ని తీసుకొని వచ్చి మన డ్వాక్రా వీళ్ళు ఏం తయారు చేసిన ఆ ప్రొడక్ట్స్ ని ప్రభుత్వం నుంచి ప్రమోట్ చేస్తూ వాళ్ళని చిన్న వ్యాపారాలే స్టార్ట్ చేయండి, చిన్న వ్యాపారం రేపు పెద్ద అవుతాయి, ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేస్తూ ఎంఎస్ఎంఈస్ ద్వారా యూత్ ద్వారా ఎంకరేజ్ చేస్తూ ఈ రోజు ప్రతి మహిళని ఒక ఆంటర్‌ప్రెన్యూర్ గా చూడాలనే ఒక లక్ష్యంతో వెళ్తూ ఉన్నాం.
అంబేద్కర్ విదేశీ విద్య కావచ్చు, ఇలాంటి విదేశీ విద్య కావచ్చు, కళలకు రెక్కలు కావచ్చు, ఇలాంటి అనేక కార్యక్రమాలు పెట్టి పిల్లల కోసం ఆడబిడ్డల కోసం ఈ రోజు పనిచేస్తున్నాం. ఈ రోజు చూసుకుంటే ప్రభుత్వం తరపు నుంచి నాప్కిన్స్ కావచ్చు, ఇలాంటివి ఫ్రీగా వాళ్ళకి ఇవ్వడం కావచ్చు, వాళ్ళకి గిరిజన హాస్టల్స్ హాస్టల్స్ స్కూల్ కి సంబంధించి కూడా ఎస్ అండి. మళ్ళీ గిరిజన సంక్షేమ స్త్రీ సంక్షేమం ఇవి ఉన్నాయి కదండి. ఆడబిడ్డలు గిరిజనులు కావచ్చు, బడుగు బలహీన వర్గాల వాళ్ళ ఆడబిడ్డలు చదువుకోవాలని గురుకుల పాఠశాలలు కావచ్చు, ఇవి ఇంట్రడ్యూస్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీని. 294 నియోజకవర్గాల్లో ఆ రోజు గురుకుల పాఠశాలని, సాంఘిక సంక్షేమ పాఠశాలని, గిరిజన సంక్షేమ పాఠశాల వీటన్నిటిని పెట్టించి ఎంతో మంది ఆడబిడ్డలని వాళ్ళ ఆడ హాస్టల్లో పెట్టి వాళ్ళతో చదివిపించి వాళ్ళ కోసం ప్రత్యేకంగా జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసి ఆ తర్వాత చదువుకున్న తర్వాత వాళ్ళు ఉన్నత స్థానంలో రిజర్వేషన్ ఇవన్నీ తోడయ్యేటట్టు యాడ్ చేసి ఒక విప్లవం తీసుకొని వచ్చింది మహిళలకు. ఎందుకంటే ఇది ఒక సగర్వంగా చెప్పగలం, తెలుగుదేశం పార్టీ అనేది ఈ తెలుగు జాతి కోసం, ఈ తెలుగు జాతి మహిళల కోసం ఏ విధంగా పనిచేస్తుంది, దీంట్లో ఎలాంటి రాజీ లేదు. ఎందుకంటే ఒక ఆడబిడ్డ దేన్నైనా శాసించగలదు అని నమ్మి ఒక పార్లమెంట్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభకి స్పీకర్ గా ప్రతిభా భారతి గారిని ఎన్నిక చేసిన తెలుగుదేశం పార్టీ. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి మహామహులు ఆ రోజు 294 నియోజకవర్గాల్లో ఉంటే ఆ 290 నుంచి వచ్చినప్పుడు ఒక దళిత ఆడబిడ్డని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ టైం ఒక మహిళని స్పీకర్ గా చేయడం అంటే ఇంటినే కాదు రాష్ట్రంలో శాసనసభను కూడా ఒక ఆడబిడ్డ నడిపించగలదు అనే నమ్మకంతో ఆ రోజు స్పీకర్ స్థానంలో ప్రతిభా భారతి గారిని ప్రోత్సహించడం కావచ్చు. నాట్ ఓన్లీ ప్రతిభా భారతి గారు అండి, ఎంతో మందిని మహిళా నేతల్ని ప్రోత్సహించారు, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అవకాశం కల్పించారు. ఈ రోజుటికి ఆ చిత్తశుద్ధితో ముందుకెళ్తారు. టీడీపీ అనగానే పురుషుల కన్నా మహిళలే ముందుంటూ ఉంటారు, లేడీసే ఫస్ట్ ముందుకు వస్తూ ఉంటారు జెండా పట్టుకొని. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆ విధమైన విప్లవం తీసుకొని వచ్చింది, సామాజిక విప్లవం. తరాలకు మారిన ఈ విధంగా ప్రతి ఒక్కరికి అండగా నిలబడాలి అనే ఒక ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారి నుంచి నేను లోకేష్ గారి వరకు ఈ రోజు నేను మీకు 1 ఫ్యామిలీ 1 అంటున్నా ఈ విధంగా మహిళలు ఎంకరేజ్. ఆయన తన నియోజకవర్గంలో ఏం చేశారంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆడబిడ్డలు తీసుకొని వచ్చి వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళకి బ్యూటిషియన్ కోర్సులు కావచ్చు, మళ్ళీ టైలరింగ్ కోర్సులు కావచ్చు, వాళ్ళకి కుట్టు పరిశ్రమలు పెట్టించడం వాటి ద్వారా వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్ వీళ్ళే ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజుకి కూడా స్త్రీ శక్తి అని ఎన్టీఆర్ భవన్ హైదరాబాద్ లో పక్కన ఒకటి ఉంటుంది, అక్కడ ఏంటి మన చేనేత మహిళలు ఎవరైతే ఆ ప్రొడక్ట్స్ తీసుకొని వచ్చి ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు గానీ లోకేష్ గారు కానీ ఎక్కడ వెళ్ళినా కానీ ఢిల్లీకి ఎక్కడన్నా చేనేతలు తయారు చేసే ప్రొడక్ట్స్ ఎత్తుకోవాలి, మన చేనేత మన బ్రాండింగ్ మనం ప్రమోట్ చేస్తూ ఈ విధంగా మహిళల కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. ఎల్లప్పుడూ ఏంటంటే మహిళలు ఆనందంగా ఉంటే రాష్ట్రం ఆనందంగా ఉంటుందని నమ్మే సిద్ధాంతం. ఏ రోజు గానీ రాజకీయాల్లో ఇప్పుడు మహిళల గురించి మీరు మాట్లాడుతున్నారు కానీ మహిళలని కించపరిచే విధంగా తెలుగుదేశం పార్టీ ఏ రోజు రాజకీయాలు చేయలేదు, గుర్తుపెట్టుకోండి. గతంలో మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మా నాయకుడు యొక్క భార్యని, మా నాయకురాలను, తెలుగుదేశం పార్టీ నాయకురాలను ఎంతో మందిని వ్యక్తిగతంగా హననం చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి ఏ రోజు కానీ వాళ్ళని కానీ వాళ్ళ సమాధానం ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడు ఒక తల్లిని ఒక ఆడబిడ్డని ఒక ఆడబిడ్డని ఎవరన్నా అది ఎవరైనా కావచ్చు విమర్శిస్తున్నంటే ఒకటి మనం కూడా ఒక తల్లి కడుపున పుట్టామనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రోజు నువ్వు ఎవరో తల్లిని అంటూ ఉన్నావు, రేపు నీ తల్లిని అంటే నీకు ఆ బాధ తెలుస్తుంది. అందుకని రాజకీయాల్లో ఒక హుందాతనం అనేది ఉండాలి. చేయి రాజకీయం, నైతిక విమర్శలు చేయండి. వ్యక్తిగతంగా వెళ్ళి కుటుంబంలో ఆడవాళ్ళని, రాజకీయంకి సంబంధం లేని ఆడవాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్, బాడీ షేమింగ్ చేయడం అనేది తప్పు. ఈ రోజు రాజకీయాల్లో మహిళలు రావాలని తెలుగుదేశం పార్టీ అడుగుతోంది. ఈ రోజు వాళ్ళకు ఇప్పుడు చాలా మంది అంటారు మహిళలు ఎందుకు రావాలి ఈ తిట్లు తినడానికి కానీ. ఇది తిట్లు విధానం అనేది రీసెంట్ గా ఒకరిద్దరు కొంతమంది వాళ్ళ స్వార్థాల కోసం అలాంటి వాళ్ళు రాజకీయంగా భూస్థాపితం చేద్దాం అందరం కలిసి. ఎందుకంటే వ్యక్తిగత దూషణలు తప్పు. తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్త తెలుసో తెలియకో మాట్లాడితే అతనిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకున్నారు. ఈ విధంగా మాట్లాడి ఎవ్వరు మహిళలను విమర్శించద్దండి అని చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు మహిళా రాజకీయ నాయకులు ఇదే విమర్శ ఒకవేళ మీ పార్టీ నుంచి అలా మహిళల్ని దూషిస్తే మీరు ఎలాంటి యాక్షన్? ఆల్రెడీ ఒక అతను కిరణ్ అనే వ్యక్తి తెలుసో తెలియకో ఒక మాట తుల్లాడు క్షణిక ఆవేశంలో, అతను క్షమాపణ కానీ అతని పార్టీని సస్పెండ్ చేశాం, అతని పైన చర్యలు పోలీస్ రిమాండ్ కి పంపించాం. అది కఠినం. ఎందుకంటే మా వాళ్ళైనా ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు ఉంటాయి అనేది తెలుగుదేశం పార్టీ విధానం. మహిళలను గౌరవించాలి. ఈ రోజు యువ నాయకుడు లోకేష్ గారు ఒకటే చెప్తారు, మా గాజులు తొడుక్కున్నావా, చీరలకు అలాంటి పదాలు కూడా వాడద్దండి. ఎవరన్నా పాఠశాల ఇక్కడ సినిమాల్లో వెబ్ సిరీస్ నుంచి అవి తీపిచ్చేద్దాం. ఎందుకంటే మహిళలను గౌరవించిన చిన్నతనం నుంచి రావాలి, నైతిక వెళ్ళి. ఎందుకంటే భూమంత సహనం గలది అమ్మ. అలాంటి అమ్మను మనం ఎవరి తల్లైనా ఒకటే, ఎవరిని మనం విమర్శించకూడదు అని చెప్పి మనం ఎప్పుడు చెప్తూ ఉంటారు. మహిళలను మనం గౌరవించాలని. ఈ రోజు ప్రత్యర్థి పార్టీ మహిళా నేతల్ని
ఏమైనా ప్రశ్నించినా వాళ్ళు నిర్మాణాత్మకంగా వాళ్ళని ప్రశ్నిస్తామే తప్ప వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఏ దూషించడం, రోజు ప్రశ్నించడం పోలేదు, ఉండదు. ఏ అవును. రోజు పోదు, ఇంకా భవిష్యత్తులో కూడా జరగదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంత నిబద్ధతతో ఉంటుంది. మహిళలను గౌరవించాలి అనేది మా సిద్ధాంతం. ఎందుకంటే మహిళలను గౌరవించాలి, ఎవరిని వ్యక్తిగతంగా దూషించకూడదు అని. ఈరోజు మమ్మల్ని దూషించారు, నేను వాళ్ళకి ఒకటే చెప్తా, ఎవరినైనా కానీ వాళ్ళు మీ ఇంట్లో మీ అమ్మ దగ్గరికి వెళ్ళి మీరు చేసింది ఒకసారి వెళ్ళి, అమ్మ నేను ఈ విధంగా చేస్తున్నానంటే అప్పుడు మీ అమ్మ చెప్తుంది నువ్వు ఎంత పెద్ద తప్పు చేస్తున్నావు అనేది. అందుకని ఏంటంటే రాజకీయాల్లో మహిళలు రావాలి, రాజకీయాల్లో మహిళలకు అవకాశాలు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడు. ఈ రోజు కూడా మీరు చూసుకుంటే 30% 40% పోస్ట్స్, అది ఏదైనా కావచ్చు, స్టేట్ కమిటీ అయినా కావచ్చు, మళ్ళీ అదే విధంగా పార్లమెంట్ కమిటీ అయినా కావచ్చు, ఈ కమిటీల్లో అన్నిటిలో మహిళలకి 40% ముఖ్యమైన ప్రాధాన్యత ముఖ్యమైన ప్రాధాన్యత జరిగింది. ఖచ్చితంగా ఆల్రెడీ ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే 40% వాళ్ళకి పోస్టులు ఇస్తున్నారు. ఇప్పుడు 100 మంది ఉంటే 100 మందిలో 40 మంది మహిళలు ఉంటున్నారు. ఆ విధంగా ప్రాధాన్యత మహిళలకు ఎల్లప్పుడూ అండగా ఉంది. నాడు ఎన్టీ రామారావు గారి నుంచి నేను లోకేష్ గారి వరకు అదే విధంగా అండగా ఉన్నారు. రేపు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా అండగా మహిళలు, తెలుగుదేశం పార్టీ కొత్త తరం మహిళలు కూడా, ఆడబిడ్డలు రావాలి రాజకీయాలకి వచ్చి ఖచ్చితంగా చేద్దాం. ఎందుకంటే ఈ రోజు ఎంతో మంది కొత్త తరం మహిళలకు అవకాశాలు. ఈ రోజు చూసుకుంటే శాసనసభలో 175 మంది ఉన్నారు కదండి, మనకి ఈ రోజు మహిళా రిజర్వేషన్ ఏం లేదు. దాదాపు తెలుగుదేశం పార్టీ నుంచి 30 మంది పైన మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ఈ రోజు బైరెడ్డి శబరి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎంపీగా ఆమె ఎంతో బాగా ప్రమోట్ చేస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఎంతో మంది, గల్లా మాధవి గారు కావచ్చు, మాధవి రెడ్డి గారు కావచ్చు, శిరీషాదేవి గారు కావచ్చు, మన పరిటాల సునీత గారు కావచ్చు, సవిత గారు, అనిత గారు, మన పాత వాళ్ళలో ఇంకా లేడీస్ శాతమే ఎక్కువగా ఉంది మన గత ప్రభుత్వంలో గతంలో కూడా మనం చూసుకుంటే చేసినప్పుడు కూడా పరిటాల సునీత గారు, మళ్ళీ వచ్చి మన సుజాత గారు, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. భూమా అఖిల ప్రియా గారు. మొన్న చూసుకుంటే ఎమ్మెల్సీగా అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక అభ్యర్థిని పంచుమతి అనురాధ గారు నిలబెట్టి టఫ్ టైమ్ లో కూడా గెలిపించుకొని ఆమెను ఉన్నత స్థానంలో కూర్చొని ఒక బీసీ. అంటే ఈ విధంగా ఎన్ని టఫ్ సిచ్యువేషన్స్ పార్టీ ఒక లైన్ తీసుకుంటే మహిళలకు ఎన్ని పరిస్థితుల్లో గెలిపించుకొని తీరుతాం అనే లక్ష్యంతో ఆరోగ్యం. ఈ విధంగా ఎన్నో అవకాశాలు మహిళలు కల్పించింది. ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, రిజర్వేషన్ పరంగా కావచ్చు, సొసైటీలో వాళ్ళు ఏం చేయాలన్నా మహిళలకు అండగా నిలబడింది. ఈ విధమైన పార్టీ బహుశా మహిళలకు ఇంత ప్రాధాన్యత ఇచ్చే పార్టీ మరొకటి లేదు ఈ తెలుగు నేలపైనే కాదు, ఈ దేశంలో కూడా లేదంటే నేను అతిశక్తి కాదు. ఎందుకంటే ఏ పార్టీ అయినా చూడండి, ఇంత ప్రాధాన్యత మహిళలకి పొలిట్ బ్యూరో కాడ నుంచి చూసుకుంటే గ్రామ కమిటీ వరకు కావచ్చు, సాధారణ పంచాయతీ ఎలక్షన్ల నుంచి చూసుకుంటే పార్లమెంట్ ఎన్నికల వరకు, దేంట్లో అయినా కానీ తెలుగుదేశం పార్టీ మహిళకి ఈ విధమైన ప్రాధాన్యత కల్పిస్తూ వస్తుంది. రేపు భవిష్యత్తులో కూడా కల్పిస్తుంది. ప్రతి ఆడబిడ్డ, తెలుగింటి ఆడబిడ్డ ఇది గుర్తు పెట్టుకోవాలి. మనలో డ్వాకరా చైతన్యం తీసుకొని వచ్చింది కావచ్చు, మన కాలేజీల్లో రిజర్వేషన్ కల్పించింది కావచ్చు, మనలో ఒక మార్పు తీసుకొని మనకు ఆస్తిలో సమాన హక్కు కావచ్చు, పురుషులతో సమానంగా మనం కూడా నిలబడగలమని ఒక భరోసాని ఇచ్చారు నాడు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. నేను ఇలాంటి వాళ్ళకు మనం అండగా నిలబడాలి. వీళ్ళు మనకు ఒక అన్నలాగా అండగా నిలబడి, ఇలాంటి పార్టీకి మనం అండగా నిలబడి, ఇలాంటి పార్టీలో మనం భాగమై చేయగలిగితే ఖచ్చితంగా రేపు మనలాంటి కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తాయి. ఇవన్నీ వస్తాయని నేను బిలీవ్ చేస్తున్నాను. అలాగే మనకి ఇప్పుడు ముఖ్యంగాను చాలా మంది యువత అంటే నిజంగానే అంటే గత ప్రభుత్వంతో వాళ్ళు విసిగిపోయారా, లేకపోతే అవకాశాలు రావడానికి అవకాశం వాళ్ళు కల్పించలేదా అనేది మనం చూసుకుంటే ఐటీ పరంగాను ఎంత అభివృద్ధి చెందింది మనకి తెలంగాణ రాష్ట్రం అనేది మనం తెలుగుదేశం పార్టీ హయాంలోనే చూసున్నాము. సో ఇప్పుడున్నవన్నీ చూస్తూ ఉంటే మనకి ఆటోమేటిక్ గా టీడీపీ గుర్తొస్తుంది, చంద్రబాబు గారే గుర్తొస్తారు ఒక మొబైల్ ఫోన్ పట్టుకున్నా కూడా. సో అలాంటి ఐటీ రంగాన్ని విశాఖలోని అంటే ఆంధ్ర రాష్ట్రంలోనే అభివృద్ధి చేయలేకపోయారు గత ప్రభుత్వం అనేది కొన్ని గట్టి ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే దానికి మీరు ఇప్పుడు వేస్తున్న బీజాలు కానీ, ఇప్పుడు వస్తున్న కంపెనీస్ కానీ, స్టార్ట్అప్స్ కానీ, సో దీని గురించి మీరు యువతకి ఏం చెప్తారు? ఇప్పుడు యువతే ముఖ్యంగా నెక్స్ట్ తరానికి మీలాంటి యువత అందరూ కూడాను. సో ఇప్పుడు ఒక కాన్ఫిడెన్స్ తో ఉండాలి అని అనుకుంటే ఎలాంటి ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి? సో అంటే అందరికి ఇంచుమించుగా తెలుస్తూ ఉంది, బట్ మీరు ఇప్పుడు ఏం చెప్తారు? అంటే ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నెక్స్ట్ తరానికి ఎలాంటి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది అక్కడ? ఒకటి, తెలుగుదేశం పార్టీ అనేది ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమం కోసం, యువత సంక్షేమం కోసం పనిచేస్తుంది. యువశక్తిని ఎక్కువగా బిలీవ్ చేసేది, యువశక్తి కోసం వాళ్ళ ఆలోచనలతో ముందుకెళ్ళాలి అని ఆలోచించే పార్టీ తెలుగుదేశం పార్టీ. మీకు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తొలినాళ్ళలో డిఎస్సి పెట్టడం కావచ్చు, ఆ రోజుల్లో చదువుకోవాలని చెప్పి ఏవైతే బ్యాక్లాగ్ పోస్టులు ఇలాంటివన్నీ భర్తీ చేయడం కావచ్చు, ఇలాంటివి చేసి చదువుకోవాలని ప్రతి ఒక్కరిని యువతని ముందుకు తీసుకొని వచ్చి ఆ రోజు తీసుకొని వచ్చిన వాళ్ళందరూ యువతే. వాళ్ళే ఈ రోజు ఈ 2 తెలుగు రాష్ట్రాలను శాసించే రాజకీయ నాయకులు అయ్యారు. కేసీఆర్ గారి కాడి నుంచి మొదలైతే తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, అయిన పాత్రుడు గారు కావచ్చు, నాయుడు గారు కావచ్చు, మనం చూసుకుంటే రాయలసీమలో ఎంతో మంది బీకే పార్టీ కావాల్సిన ఎంతో మంది నాయకులు ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన భిక్ష రాజకీయ ఈ విధంగా రావడం జరిగింది.
రాజకీయ జన్మనిచ్చారు వాళ్ళకి. వాళ్ళు ఆ తర్వాత ఈ రెండు తెలుగు రాష్ట్రాలు గర్వించదగ్గ స్థాయిలో ఉన్నారు. ఈ అనేక రంగాల్లో ఒక ఐటీ అనే కాకుండా అనేక రంగాల్లో వాళ్ళు స్థిరపడడం జరిగింది, అనేక విధాలుగా వెళ్ళడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మీరు ఐటీ పాలసీ గురించి ఈ విధంగా యూత్ కి ఏ విధంగా ఆలోచిస్తారు అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటే, హైదరాబాద్ అభివృద్ధి గురించి కావచ్చు. మనం హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటే ఈ రోజు ఎలాంటి పరిస్థితులు, ఆ రోజు దానికంటే 100 రెట్లు ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఒకప్పుడు మనం చూసుకుంటే, మీరు చిన్నప్పుడు ఈ మొబైల్ ఫోన్ అనేది మనం చూసామా అండి? లేదు కదా. అంటే నేను చిన్నప్పుడు నాకు తెలిసినప్పటికీ స్మార్ట్ ఫోన్, నేను 10th క్లాస్ 8th 9th ఆ టైంలో వచ్చి మేమంతా 2000 కిడ్స్. ఆ టైంలో మేము స్మార్ట్ ఫోన్లు అప్పుడప్పుడే చూడడం స్టార్ట్ చేసాం. ఒకప్పుడు ఫోన్లు కావాలంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ఫోన్ చేయాలంటే ఎంత కష్టం ఉండేదండి. ఒకప్పుడు పల్లెల్లో ఉండే వాళ్ళకైతే అసలు ఇన్ఫర్మేషన్ ఎట్లా వెళ్తే న్యూస్ పేపర్, అప్పుడు మనకి లెటర్ కార్డ్స్ ఉండేవి కానీ ల్యాండ్ లైన్స్ ఉండేవి ఎక్కడో ఒక దగ్గర. మొబైల్ అనేదాన్ని ఆ రోజు బాబు గారు టెలికాం రెవల్యూషన్ గురించి మాట్లాడితే అందరూ గేల్ చేశారు. ఇంటర్నెట్ అంటే పంపు సెట్ అదేంది అని అడిగారు. అదేదో ఒక బొమ్మను తీసుకొచ్చి అగ్గిపెట్టి బొమ్మను తీసుకొచ్చి, కంప్యూటర్ పెడితే మీరు అన్నట్టు అగ్గిపెట్టి అదేదో ఇది ఉంది, ఇదేందో మౌస్ అంటే డబ్బా, ఈ టైప్ లో కెండల్ చేశారు. హైటెక్ సిటీ కట్టేటప్పుడు నీ కులం రియల్ ఎస్టేట్ కోసమా అని చాలా మంది నోరు జారి అన్నారు. కానీ ఆ రోజు ఆయన అవన్నీ పట్టించుకోలేదు. ఆయన ఏం ఆలోచించాడు? రేపటి తరం భవిష్యత్తు కోసం ఆలోచించాడు. ఆ రోజు ఆయన వేసిన పునాదుల గురించి మనం గుర్తు పెట్టుకోవాలి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాదాపు ఎంత విమర్శలు చేసి, రాష్ట్రం అంతా విమర్శలు చేసి, నువ్వు దీన్ని పట్టించుకోవటం లేదు, దాన్ని ఎన్నో విమర్శలు చేసి, కానీ ఎక్కడ ఆయన తల వంచలేదు. ఎందుకంటే ఆయన రేపటి తరాన్ని భవిష్యత్తు కోసం విజన్ 2020 అన్నప్పుడు 420 అన్నారు, కానీ ఆయన నవ్వుకుంటే వెళ్ళిపోయారు. ఎందుకంటే రేపటి తరం భవిష్యత్తు కోసం ఆయన ఆలోచించారు. ఆ రోజు మైక్రోసాఫ్ట్ తీసుకొని వచ్చేటప్పుడు బిల్ గేట్స్ ని అన్నిసార్లు వెళ్ళి కలవాల్సిన అవసరం లేదు. ఎందుకోసం కలిశాడు? ఆయన కోసం కాదు, రేపటి తరం ఆంధ్ర రాష్ట్ర, ఈ తెలుగు రాష్ట్రాల యువత ప్రపంచాన్ని శాసించి ప్రపంచ నలుమూలల్లో మన తెలుగు వాళ్ళు ఉండాలి అనే ఒక లక్ష్యంతో ఆ రోజు ఆయన పనిచేయడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు కదా, ఏంటి ఇంటర్నెట్ అంటుండో, పంపు సెట్ గురించి, కంప్యూటర్లు గుడ్లు పెడతాయా, కూడు పెడతాయా అని చెప్పారు. హైటెక్ సిటీ గురించి అంటే నీ కులం రియల్ ఎస్టేటా అని మాట్లాడారు కదా. నేను ఈ రోజు ఛాలెంజ్ చేస్తాను ఓపెన్ గా, నేను ఓపెన్ డిస్కషన్ ఏంటంటే అండి, ఆ రోజు ఇంటర్నెట్ పంపు సెట్ అని, ఈ రోజు అదే ఇంటర్నెట్ తో పంపు సెట్ అని రన్ చేస్తున్నాం. ఇంట్లో కూర్చొని కరెంట్ ఎన్ని గంటలకు వస్తుందో ఎంతకు వస్తుందో మనం చూసుకొని పోయి మోటార్ వేస్తాం. కరెంట్ బిల్లు కూడా ఈ రోజు అదే ఇంటర్నెట్ తో కదలకుండా పని జరుగుతూ ఉంది. ఆ రోజు గేలు చేసిన వాళ్ళు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి విజన్ వల్ల లబ్ధి పొందిన వాళ్ళే. బ్రతకలేని పరిస్థితి అయిపోయింది. అవును, ఆ రోజు గుడ్లు పెడతాయా, కోట్లు కూడగట్టాయి ఎంతో మందిని పల్లెల్లో. ఆ రోజు వ్యవసాయం ఇది మాత్రమే అనుకున్న వాళ్ళని, ఇంకేదో కూలి పనికి పోయే వాళ్ళని కూడా ఐటీ ఉద్యోగ ఇంజనీరింగ్ చదివి వాళ్ళ కుటుంబాలు మారి వాళ్ళ కొడుకులు మనవాళ్ళు సంపాదించిన డబ్బుతో ఈ రోజు ఎంజాయ్ చేసే పరిస్థితికి వచ్చారు. పిల్లలు విదేశాల్లో గర్వంగా చెప్పుకుంటున్నారు. దానికి మూల పునాది చేసినారు. ఈ రోజు హైటెక్ సిటీ గురించి మాట్లాడారు కదా, అదే హైటెక్ సిటీ దగ్గర మనం సాయంత్రం 3 గంటల నుంచి ఉంటే రాత్రి 12-1 గంట వరకు ఎక్కడ ఖాళీ ఉంటుందా అండి? అక్కడ ఏ కులం వాళ్ళు ఉన్నారు, ఏ మతం వాళ్ళు ఉన్నారు, ఏ ప్రాంతం వాళ్ళు ఉన్నారు? అక్కడ వాళ్ళది ఒకటే కులం, ఐటీ పని, అదే వాళ్ళ కులం, ఇంకొకటి లేదు. ఎందుకంటే ఒక నాయకుడు ఒక వర్గం కోసం కాకుండా, కులం కోసం కాకుండా, రేపటి తరాల కోసం పనిచేస్తే ప్రతిఫలాలు ఎలా అందుతాయో, దాని ద్వారా ఎలా లబ్ధి పొందుతారో అది చూస్తే అర్థమవుతుంది. ఆ విధంగా ఆ రోజు ఇంజనీరింగ్ చదువుకోవాలి, ఇంజనీరింగ్ కాలేజీలు పెంచడం, ఎంకరేజ్మెంట్ చేయడం కావచ్చు. ఆ రోజు చదువుల పండుగ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొని వచ్చారు. చదువుల పండుగ తీసుకొని వచ్చి ఆ రోజు ఇప్పుడు మనం చూస్తే ఏం చేస్తాం, మన పిల్లల్ని ఎవరన్నా మనం తీసుకొని పోయి బలవంతంగా స్కూల్లో కూర్చోబెడతాం. ఆ రోజు పాఠశాల నుంచి ఉపాధ్యాయులు వచ్చి బీసీ కాలనీల్లో, ఎస్సీ కాలనీలో, ఎస్టీ కాలనీలో పిల్లల్ని తీసుకొని పోయి చదివిపోయండి, మీ పిల్లల్ని పనికి పంపించద్దని ఇంట్లో కూర్చోబెట్టి మీరు చదువుకుంటే మీ తలరాతలు మారుతాయి. ఈ రోజు మీరు ఎవరింటికైతే కూలి పనికి వెళ్తున్నారో వాళ్ళతో సమానంగా అభివృద్ధి చెందగలుగుతారు, మీ పిల్లల్ని చదివిపిస్తే అని చెప్పారు, చదివిపించారు. ఈ రోజు ఆ విధంగా చదువుకొని ఎవరైతే వాళ్ళ కాడ పనిచేస్తే, ఒకప్పుడు ఎవరి దగ్గర వాళ్ళతో సమానంగా, లేదా కొంతమంది వాళ్ళకంటే ఉన్నత స్థానాల్లో ఈ రోజు కూర్చున్నారంటే అది చదువు వల్ల మాత్రం. ఆ రోజు చదువుల పండుగ ప్రోగ్రామ్స్ వల్ల తక్కువ చేయడం అని కాదు, కానీ ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి కొడుకు కూడా ఒక ఐఏఎస్ అధికారి అయ్యారు అన్న స్థాయికి ఈ రోజు అలాంటి పాలసీల వల్ల వెళ్ళారు. అది నాయకుడు ఆలోచించే పాలసీలు, అది ఒక్కరి కోసం ఆలోచించాల. ఈ తెలుగు రాష్ట్రాలలో ఉండే వాళ్ళు రేపు 4 శాసించాలి అన్నారు. ఆ రోజు ఎంతో మంది ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి చదివిపించారు. ఇంజనీరింగ్ మనం చూసుకుంటే 1995 బిఫోర్ లిటరసీ
లిటరసీ రేట్ ఆఫ్టర్ 1995 చాలా 2004 లిటరసీ డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. ఎందుకు వచ్చింది? అది మహిళల్లో ప్రతి ఒక్కరు చదువుకుంటే మాత్రమే అది సాధ్యం. ఒకరిని చూసి ఒకరు చదివిపించడం. అవును. ఈ రోజు చదివిపిన వాళ్ళంటే ఎవరు లేరు. ప్రతి ఒక్కరు చదివిపిస్తున్నారు. ఎందుకంటే ఈ విధంగా ఒక డ్రాస్టిక్ చేంజ్ అని మీరు అన్నట్టు రిఫార్మ్స్ తెలుగుదేశం పార్టీ చేసింది. ఈ ఐడియాలజీతో ఆ రోజు తీసుకుని రావడం ఈ రోజు ఎంతో మంది ఐటీ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఒక పాలసీస్ తో చేస్తున్నారు. ఆనాడు ఐటీ పాలసీ ఏ విధంగా అయితే ఈ తెలుగు రాత తలన మార్చిందో రేపు భవిష్యత్తులో క్వాంటమ్ డేటా సెంటర్స్ ఏఐ మార్చబోతుంది. దాంట్లో నాలెడ్జ్ ఎకానమీలో మన వాళ్ళు ఉండబోతున్నారు. సో ఇంతకన్నా పెద్దదాన్ని మనం ఇంకంటే పెద్దదానికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒకటే అంటారు, నా తెలుగు వాళ్ళు విజన్ ప్రపంచాన్ని శాసించాలి. ఆనాడు తెలుగు వాళ్ళకి ఆత్మ గౌరవాన్ని, నేను తెలుగు వాణ్ణి అని చెప్పుకునే ఆత్మ గౌరవాన్ని ఎన్టీ రామారావు గారు కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు ఆత్మ విశ్వాసాన్ని అందించారు. నాడు ఐటీ ద్వారా ఈ రోజు మనం చూసుకుంటే యుఎస్ కావచ్చు, యూకే కావచ్చు, ఏ కంట్రీకి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉన్నారు. అంత చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన రోజు 52 రోజులు ఆ రోజు జైల్లో పెడితే ఆ రోజు అన్ని దేశాల నుంచి బయటకు వచ్చారంటే కృతజ్ఞత భావంతో ఆ రోజు ఆయన ఆలోచించిన విధానాల వల్ల ఎంతమంది లబ్ధి పొందారో ఆ రోజు ఆయనకి తెలిసింది. అప్పటి వరకు ఆయన కూడా ఇంతమంది లబ్ధి పొందుతారు, ఇంతమంది తలరాతని. అందుకే ఆయన ఇప్పుడు కూడా అంటారు, నాకు నా తెలుగు జాతే ప్రాణం, నా తెలుగు జాతి కోసమే నా జీవితం అంకితం, నా కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు అని చెప్తాడు. ఆయన ఆ మాట కోసమే నిరంతరం పనిచేస్తుంది. ఈ రోజుకి కూడా ఇంత వయసులో కూడా రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాడు. ఏమంటాడు? క్వాంటమ్ అంటాడు. క్వాంటమ్ అంటే ఈ రోజు క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు. ఏంటంటే మనం సిలికాన్ వ్యాలీ అని వినుంటాం. ఏంటంటే ఐటీ టైప్ ఆఫ్ స్టార్ట్అప్స్ చేయడానికి సిలికాన్ యుఎస్ లో ఉందండి. రేపు క్వాంటమ్ అనేది ఒక టెక్నాలజీ, దాంట్లో స్టార్ట్అప్స్ చేయాలంటే అమరావతికి రావాలి. ఆ విధంగా ఒక పునాదులు ఈ దేశానికి అవసరమైన క్వాంటమ్ టెక్నాలజీ ఉనికి పుచ్చుకొని ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో అమరావతిలో దాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. అది 1 year లో పూర్తి అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ మొదలవబోతుంది. రేపు ఒక 20 ఏళ్ల తర్వాత 2047 మనం చెప్పుకున్నాం. రేపు ప్రపంచం మొత్తం క్వాంటమ్ అంటే ఆంధ్రప్రదేశ్ వైపు, భారతదేశం వైపు చూస్తుంది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అమరావతి వైపు చూస్తుంది. మనం డేటా సెంటర్స్ అని వింటున్నామండి. గూగుల్ మొన్న రావడం జరిగింది, పెద్ద కంపెనీ. దాన్ని కొంతమంది రాజకీయ ప్రత్యర్థులు అదేదో ఒక అట్ట పెట్టాం, ఏదో కొన్ని వాగారు. వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. కానీ ఆ డేటా సెంటర్స్ లోకేష్ గారి యొక్క పట్టుదలతో ఆ రోజు మైక్రోసాఫ్ట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొని రాగలిగితే గూగుల్ డేటా సెంటర్ కోసం లోకేష్ గారు చేయని పట్టుదల 2 సంవత్సరాలు నిర్విరామంగా ఫాలో అప్ పెడుతూ దానికోసం కొన్ని చేంజెస్ అవసరమైతే జాతీయ స్థాయిలో కేంద్ర మంత్రి గారు, కేంద్ర ఆర్థిక మంత్రి గారితో, అదే విధంగా ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు, నిర్మలా వీళ్ళతో నిరంతరం పర్యవేక్షించి ఆ చేంజెస్ తీసుకొని వచ్చారు. గూగుల్ ని తీసుకొని వచ్చారు. రేపు గూగుల్ లాంటిదే వచ్చిందంటే ఇంకా చిన్న చితక డేటా సెంటర్ ఒకటి మనం గుర్తించుకోవాల్సింది, మొన్న కేంద్ర బడ్జెట్ లో ఒకటి చెప్పారు, 2047 వరకు డేటా సెంటర్స్ కి ట్యాక్స్ హాలిడే ఇస్తున్నామని. లోకేష్ గారి విజన్ ఇది మొన్న చెప్పారు. అంతకు ముందే మనకు గూగుల్ రావడం జరిగింది. రేపు డేటా సెంటర్స్ అన్ని ఎక్కడికి రావాలనుకుంటాయి? ఎక్కడైనా ఇండియాలో ట్యాక్స్ హాలిడేనే కదా. వైజాగ్ లో అయితే గూగుల్ చుట్టూ మనం ఉంటే మనకు కూడా ఇంకా అవుతుంది కదా అని ఇక్కడికి వస్తాయి. రేపు ఇండియా అనేది ఒక డేటా సెంటర్ హబ్ గా మారబోతుంది. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ అమెరికా వెళ్తున్నారు. ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు స్థాయికి తీసుకొని వస్తూ ఉన్నాం. అది విజన్, అది పాలసీ మేకింగ్. ఈ పాలసీ మేకింగ్ అనేది ఒక తెలుగుదేశం పార్టీతో మాత్రమే సాధ్యమని నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఒకరి కోసం, మా కోసమో ఇంకొకరి కోసం ఆలోచించాల. రేపటి తరాల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం. ఆ రోజు ఐటీ అన్న దాని వల్ల ఆ రోజు గేలి చేసిన వాళ్ళ కుటుంబాలు కూడా ఈ రోజు బాగుపడుతున్నాయి. ఈ రోజు ఈ క్వాంటమ్ ని డేటా సెంటర్ గేలి చేస్తున్నారు, చేయండి. కానీ రేపు మేము చెప్తాం, రేపు మీ తరాలు కూడా దాని మీదే ఆధారపడతాయి, దాని మీదే బతుకుతాయి. ఎందుకంటే ఇది మేము గర్వంగా చెప్తున్నాం, ఒక బాధ్యతగా చెప్తున్నాం. ఎందుకంటే మా విధానాలు ఇలా ఉంటాయి, వినూత్నమైన ఆలోచనలు. రేపు ప్రపంచం దేని వైపు వెళ్తాం, దాని వైపు ఒక అడుగు ముందుగా వేసి దానికి తగ్గట్టుగా మన వాళ్ళని తయారు చేసుకోగలిగితే మనం శాసించే స్థాయిలో ఉంటాం. తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతం ఏంటి? తెలుగు వాళ్ళు 6 శాసనాలకు సంబంధించి దాని గురించి నేను చెప్తానండి తప్పకుండా. ఈ విధంగా వీళ్ళ కోసం పనిచేశారు తెలుగుదేశం పార్టీ. ఇంకొకటి 6 శాసనాలని ఏవైతే చేసిందో మనం చూసుకుంటే ఇప్పుడు మీకు క్లారిటీగా ఒక్కొక్కటి చెప్తానండి. మన సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేది ఒక మూల సిద్ధాంతం అండి. ఆ మూల సిద్ధాంతాన్ని నమ్ముకుని దాని కింద ఇప్పుడు ఏంటంటే లోకేష్ గారు కొత్తగా వినూత్నమైన ఆలోచన చేస్తాడు. ఆయన ఎప్పుడు ఏంటంటే కొత్తగా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి నాడు ఎన్టీ రామారావు గారు ఆత్మాభిమానం నినాదంతో ఇస్తే, ఆ తర్వాత చంద్రబాబు గారు ఆత్మవిశ్వాసం నినాదంతో భవిష్యత్తు కొనసాగిస్తే, ఇప్పుడు దాన్ని కొనసాగిస్తూ పార్టీ కార్యకర్తలకు వీళ్ళందరికీ ప్రజలకి మనం ఒక 6 శాసనాల ద్వారా ఇవ్వాలి. దాంట్లో తెలుగు జాతి విశ్వఖ్యాతి అనేది. తెలుగు జాతి విశ్వఖ్యాతి అంటే ఏంటంటే అండి, మన తెలుగు, నేను ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది, మన తెలుగు వాళ్ళు కీర్తి పతాకం ఎగురవేయాలి. అది ఏంటంటే అన్ని రంగాలలో
అది గ్రీన్ హైడ్రోజన్ అన్ని రంగాల్లోని ఏ దేశంలో ఉన్నాడని ఏ దేశంలో- తెలుగుదేశం గురించి మాట్లాడుకోవాలి. ఆంధ్ర నాట్ రాష్ట్రం ఓన్లీ గురించి. తెలుగుదేశం ఆంధ్ర అంటేనే రాష్ట్రం ఈ గురించి. తెలుగు ప్రజల గురించి మాట్లాడుకోవాలనేది. ఇది ఏదో మా ఒక పార్టీ గురించి, పార్టీ గురించి ఈ కాదు, తెలుగు జాతి ఆంధ్ర గురించి ఆంధ్ర ప్రజల గురించి, తెలుగు అది జాతి గురించి తెలంగాణ మాట్లాడు. కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమకు వస్తుంది. ఈ తెలుగు ప్రజల గురించి మాట్లాడు. ఉమ్. తెలుగు జాతి అనేది విశ్వఖ్యాతిగా ఉండాలి. అంటే మనం చేసే ఆలోచనలు, మనం చేసే పాలసీస్, ఉమ్. ఇవన్నీ మనం ఒక లక్ష్యంతో ప్రపంచ నలుమూలలు ఏ రంగంలో అయినా మన వాళ్ళు రాణించే విధంగా ఉండాలి. ఈ రోజు హార్టికల్చర్ గురించి మాట్లాడి, ఈ హార్టికల్చర్ లో మనం పండించే పంటలు ఈ ప్రపంచ నలుమూలలకు వెళ్లే విధంగా మనం తయారు చేయాలి. మన అరకులో మన వాళ్ళు ఇప్పుడు మిల్లెట్ ఫుడ్స్ ఇవన్నీ చాలా మంది అవునవును. అలవాటు పడ్డారు. కొంచెం దానికి కూడా కొత్తగా అరకు పౌని అని మొన్న చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. చేశారు. దాన్ని ప్రమోట్ చేయాలి. అరకు కాఫీ, ఒకప్పుడు కాఫీ అంటే నార్మల్, అరకు కాఫీ అనే దానికి ఒక బ్రాండింగ్ స్టాల్స్ పెడుతున్నారు స్టాల్స్ పెడుతున్నారు. దాన్ని ఈ విధంగా బ్రాండ్ చేసి అవును. ఈ రోజు ఇంటర్నేషనల్ లెవెల్ బ్రాండింగ్ తీసుకొని వచ్చాం. గిరిజన ప్రొడక్ట్స్ గిరిజన ప్రోడక్ట్స్ ఇంటర్నేషనల్. మన వాళ్ళు చేసే ప్రతి ప్రోడక్ట్ ప్రతిదీ ఏంటంటే విశ్వఖ్యాతి అవ్వాలి. అంటే ప్రతి ఒక్క తెలుగు వాడిని మనం ఎంపవర్ చేయాలి. అది మన సిద్ధాంతం. ప్రతి ఒక్కరి కోసం మనం పనిచేయాలి. తెలుగు జాతి విశ్వఖ్యాతి, ఈ కీర్తి పతాకం ఎగిరే విధంగా అన్ని రంగాలలో, అది అగ్రికల్చర్ కావచ్చు, పవర్ రిఫార్మ్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో మన వాళ్ళు ఉండాలి అనేది. మనం చూసుకుంటే హెల్త్ సెక్టార్ గురించి ఇంతకు ముందు మనం చూసుకుంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు అండి. మనం అది తెలుసుకో, ఒకప్పుడు కనీసం హాస్పిటల్స్ కూడా లేని పరిస్థితులు చూసి, అలాంటిది ఆ రోజు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్. ఆ తర్వాత 20 పడకలు 50 పడకలు 100 పడకల ఆసుపత్రులకి పునాదులు వేసింది కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఎన్నో పూర్తి చేయడం జరిగింది. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక 50 పడకలు 100 పడకలు జరిగాయంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో మాత్రమే జరిగాయి. మనం చూసుకుంటే అక్కడ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ నుంచి స్టేట్ లెవెల్లో గాంధీ హాస్పిటల్ ఇప్పుడు మనం చూసుకుంటాం. ఆ గాంధీ హాస్పిటల్ తెలుగుదేశం పార్టీ కన్స్ట్రక్ట్. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ గా డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అని చేస్తున్నాం. ఇప్పుడు ఒక మనిషి యొక్క ప్రాసెస్ అనేది హెల్త్ అంటే డిజిటల్ హెల్త్ రికార్డ్స్ లో ఏంటంటే అండి, మొత్తం మన హెల్త్, మన బాడీ కండిషన్ ఏంటి, మనం ఏం తీసుకుంటున్నాం, మనకి ఎలాంటి ఒకవేళ ఏదన్నా మనకు అన్ని హెల్త్ కండిషన్స్ వస్తే దానికి ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ చేస్తే ఒక డిజిటల్ టెక్నాలజీ, సింప్లిఫైడ్ టెక్నాలజీని ఈ విధంగా తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ విధమైన అంటే ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు చేసి మన వాళ్ళు ప్రపంచంలో ఈ తెలుగు జాతి అనేది విశ్వం మొత్తం వ్యాపించి అక్కడ మన కీర్తి పతాకం అనేది ఎగురుతూ ఉండాలి. అది ఏ రంగంలో ఉన్న మన తెలుగు వాళ్ళు దానికోసం ఎంపవర్ చేసే విధంగా మనం నిరంతరం పనిచేయాలి అనేది తెలుగుదేశం పార్టీ 6 శాసనాలు మొదటి శాసనం అండి. రెండోది యువగలం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గానీ యువ రక్తంతో కూడుకొని వెళ్తూ ఉంటుంది. నాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి యువ రక్తంతో ప్రతి సందర్భంలో ప్రతి దశాబ్దాల మంది ఈ కొత్త తరాన్ని తీసుకుంటూ వాళ్ళని కలుపుకుంటూ సీనియర్లని గౌరవిస్తూ యువకుల్ని ప్రోత్సహిస్తూ ముందుకెళ్తూ ఉంది. ఈ రోజు అలాంటిది యువగలం మనందరం ఎంపవర్ చేసి మన వాళ్ళకి ఒక 20 లక్షల ఉద్యోగాలు మనం చెప్పాం. ఆ విధంగా 20 లక్షల ఉద్యోగాలు మాత్రమే కాకుండా మన వాళ్ళందరినీ ఒక ఆంటర్ప్రీనియర్లుగా తయారు చేయాలి. ఎందుకంటే మనం ఒకరి కింద పని చేయడం కాదు, మనమే ఒక 10 మందికి చేయూతనిచ్చే విధంగా తయారవ్వాలి. ఆ విధంగా తయారవ్వడానికి ఎంఎస్ఎంఈల ద్వారా కావచ్చు, మళ్ళీ అదే విధంగా వాళ్ళు ఏదైనా స్టార్ట్అప్ చేస్తే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని మనం ఒకటి పెట్టాం. దాని ద్వారా కావచ్చు వీళ్ళకి సహాయం, వాళ్ళ ఐడియాస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇన్నోవేషన్ థాట్స్ తో వస్తే వాళ్ళకి ప్రభుత్వం తరపున సహాయం చేసి ఈ విధంగా వాళ్ళని ఉన్నత స్థానంలో కూర్చొని పెడదాం. వాళ్ళకి కావాల్సిన అన్ని వనరులు మనం ప్రభుత్వం నుంచి మన పార్టీని మనం సమకూర్చి చేద్దాం అనేది. ఈ యువగలం దాని గురించి మాట్లాడి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నా చెప్తా అనుకో, ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక స్కిల్ డెవలప్మెంట్ ఎంపవర్ సెంటర్ పెట్టి పార్టీ ఆఫీస్ లో ఎవరైతే చదువుకున్నారో పిల్లలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. అంటే అధికారంతో సంబంధం లేదు, మేము ఎక్కడున్నా యువత భవిష్యత్తు కోసం, యువత ఆలోచనల కోసం, ఎందుకంటే ఈ నాలెడ్జ్ ఎకానమీలో మన వాళ్ళు ఒక ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పి పనిచేశాం. నాడు ఎన్టీ రామారావు గారు మహిళలకు ఆస్తుల సమాన హక్కు నుంచి మనం మొదలు పెడితే ఈ రోజుటి వరకు ఈ స్త్రీ శక్తి, స్త్రీలని మనం ప్రోత్సహించాలి, వాళ్ళకి అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో. అదే విధంగా పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్. ఈ పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్ ఇది మనం అందరం కొత్తగా వింటున్నాం. ఇప్పుడు P4 అని మేము ఒక కార్యక్రమం తీసుకొని వచ్చాం. దాంట్లో పేదరిక నిర్మూలన. ఎవరైతే ఉన్నత స్థాయిలో సమాజంలో ఉంటారో వాళ్ళు అట్టడుగున వర్గం ఉండే వాళ్ళకి చేయూతనిచ్చి, చేయూతనంటే ఏదో డబ్బుల రూపంలో కాదండి, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక డైరెక్షన్, ఒక గైడెన్స్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే డబ్బులు ఇవ్వడం ఇవి అనేది కాదు కదండి, ఒక మ్యాపింగ్ అనేది చేస్తే దాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్తారు. ఆ విధంగా వాళ్ళని ఒక మ్యాపింగ్ చేసి ఎవరైతే బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ ద్వారా మనం బాగున్న వాళ్ళని ఒక డైరెక్ట్ చేయడం. ఇప్పుడు నేను ఒక ఉన్నత స్థానంలో ఉన్నా, నేను ఒక 10 మందిని డైరెక్షన్ చేస్తా, నువ్వు ఈ విధంగా చదువుకోనా, నీకు హెల్ప్ అయ్యేది నేను చేస్తా. ఒక డైరెక్షన్ లేక చాలా మంది ఉన్నారు. ఇప్పుడు 10th క్లాస్ అయింది అనుకోండి, వాళ్ళకి నెక్స్ట్ ఏ గ్రూప్ తీసుకోవాలనేది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటివి ఎన్నో చూస్తాం. అలాంటి వాళ్ళందరినీ ఒక డైరెక్షన్ ఇద్దాం. డైరెక్షన్ P4 ద్వారా మ్యాపింగ్ చేసి అందరినీ
ఒక మ్యాపింగ్, ఒకరికొకరు చేయూతనిచ్చుకోగలిగితే అందరం ఉన్నత స్థానంలో ఉంటాం. మనందరం ఉన్నత స్థానంలో ఉంటే ఆటోమేటిక్ గా మన స్టేట్ నెంబర్ 1 ఉంటుంది, మన తెలుగు జాతి నెంబర్ 1 ఉంటుంది. ఈ విధంగా చేయడం. మళ్ళీ ఇంకొకటి కూడా అండి, సోషల్ అన్ని వర్గాల ప్రజలకి మనం చూసుకుంటే బీసీలకి స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ నాడు ఎన్టీ రామారావు గారు కల్పించారు. దాన్ని ఇంకొక 10% చంద్రబాబు నాయుడు గారు 30% పైకి తీసుకొని వచ్చారు. ఆ విధంగా స్థానిక సంస్థల్లో 30% ఎందుకు తీసుకొని వచ్చారు అనుకుంటే మనం ఒకటి ఆలోచించాలి. బీసీలో ఏ ఒక వర్గం వాళ్ళు, ఒక ఫ్యామిలీ, 2 ఫ్యామిలీలు పై స్థానంలో పదవులు వాళ్ళే కాదు, కింది స్థాయి నుంచి నాయకత్వం బిల్డ్ అవ్వాలంటే అది ఒక్క స్థానిక సంస్థల ద్వారా మాత్రమే సాధ్యం అని చెప్పి ఈ విధంగా ఆ విధంగా ఆ రోజు 20% 30% రిజర్వేషన్ తీసుకొని రావడం వల్ల ఎంతో మంది బీసీలు సాధారణ కుటుంబాల్లో పుట్టిన వ్యక్తులు సైతం ఈ రోజు సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేట్ ఈ విధంగా మళ్ళీ వాళ్ళ ఉన్నత స్థానంలోకి ఎదుగుతూ వాళ్ళు పైకి ఎదిగారు. ఈ విధంగా ఆలోచించి ఒక సోషల్ రీఇంజనీరింగ్ అండి. మనం చూసుకుంటే ఈ రోజు ఒక దళితుణ్ణి లోక్సభకే స్పీకర్ గా చేసిన ఘనత ఈ దేశంలో ఉన్న తెలుగుదేశం పార్టీ. ఒక మైనారిటీ అని అబ్దుల్ కలాం గారు, మన కులాలు ఆపాదించకూడదు కానీ ఒక మైనారిటీని ఈ దేశానికే రాష్ట్రపతిగా అవకాశం కల్పించడం ఆ రోజు ప్రతిపాదించిన తెలుగుదేశం పార్టీ. కేఆర్ నారాయణ గారు ఒక దళితుడు, ఆయన్ని ఆ రోజు రాష్ట్రపతిగా ప్రతిపాదించడంలో కూడా తెలుగుదేశం పార్టీ పాత్ర ఉంది. ఒక లోక్సభకు స్పీకర్, ఒక ప్రాంతీయ పార్టీ వ్యక్తి ఫస్ట్ పర్సన్ లోక్సభకు స్పీకర్ గా ఉన్నారు, అది బాలయోగ్ గారు. ఒక దళితుని అంటే దళితులు ఎప్పుడు ఒకరి కాళ్ళ కింద వాళ్ళు శాసించే స్థానంలో ఉండాలి అని దళితులను ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారు. మళ్ళీ మైనారిటీ కార్పొరేషన్ అని ఉంటుంది. ఆ మైనారిటీ కార్పొరేషన్ ఈ తెలుగు నేలపైన ఫస్ట్ టైం తీసుకొని 1985 ఎన్టీ రామారావు గారు తీసుకొని వచ్చారు. మళ్ళీ అదే విధంగా మత సామరస్యాన్ని పెంపొందించారు. మనం చూసుకుంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టక హైదరాబాద్ లో మత కలహాలు, ఇవన్నీ మత కలహాలని ఇప్పుడు అందరూ కలిసిపోయారు అనుకోండి. అది ఆ బిఫోర్ తెలుగుదేశం పార్టీ ఈ విధంగా, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మత సామరస్యాన్ని పెంచి అన్ని వర్గాల వాళ్ళందరూ ఉండాలి అని చెప్పి ఈ విధంగా తీసుకొని రావడం జరిగింది. ఇలాంటి ఎన్నో విధానాలని దీన్నే సోషల్ రీఇంజనీరింగ్ అంటారు. ఏంటంటే అన్ని వర్గాల వాళ్ళని, అన్ని కులాల వాళ్ళని సమతుల్యంగా దామాషా ప్రకారం వాళ్ళకి పదవులు ఇవ్వడం. అన్నిట్లో ఈ రోజు పార్టీలో కూడా అన్ని కమిటీలు, ఏ కమిటీ తీసుకున్న దామాషా ప్రకారం బీసీలు ఇన్ని వర్గాలు ఉన్నారు, ఇన్ని పదవులు, ఈ విధంగా అందరికి. ఎందుకంటే అన్ని వర్గాల నుంచి లీడర్షిప్ ను మనం చెయ్యాలి, అందరికీ సమాన అవకాశాలు అందాలి అనేది. మనం చూసుకుంటే ఎస్సీ వర్గీకరణ కోసం ఈ రోజు దేశంలో ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ కానీ 1996లోని ఎస్సీ వర్గీకరణ ఫస్ట్ టైం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు అది దేశం అంతా ఇంప్లిమెంట్ అయింది. ఈ రోజు అది సక్సెస్. అది మధ్యలో కొన్ని ఆటంకాలు, కానీ ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం అసెంబ్లీ సెషన్ జరిగినప్పుడు కూడా గత 1 year బ్యాక్ నేను ఆ రోజు మొదలు పెట్టాను. ఈ రోజు మళ్ళీ నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దళితుల్లో కూడా చాలా వర్గాలు ఉన్నాయి, అన్ని వర్గాలకి సమ ఫలితాలు అందాలన్నది మన ఉద్దేశం, మన ఆశయం అన్నట్టు చెప్పడం జరిగింది. అన్నదాతకు అండగా రైతన్నలకి మనం చెప్పుకున్నాం ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఈ రోజు రైతులకి అండగా నిలబడుతూ. ఎందుకంటే ఇది తెలుగు నేల, మనం అన్నపూర్ణ అంటాం. అలాంటి నేలపైన ఉండే ప్రతి ఒక్క రైతుకు ఈ తెలుగుదేశం వాళ్ళ ఆకాంక్షల కోసం, వాళ్ళ ఆశయాల కోసం పనిచేస్తూ వాళ్ళు పండించిన పంట ప్రపంచానికి ఎక్స్పోర్ట్ అయ్యే విధంగా వాళ్ళని నిలబెట్టాలని. 4వది కార్యకర్తే, 6వది కార్యకర్తే అధినేత. మీరు ఇప్పుడు చెప్పినట్టు కార్యకర్తే అధినేత అనే దాని గురించి నేను ప్రత్యేకంగా వినడానికే చాలా గర్వంగా ఉంది. అసలు ఈ దేశంలోనే, ఈ ప్రపంచంలోనే మరొక పార్టీ, ఏ పార్టీ చెప్పలేదు కార్యకర్తే మా అధినేత అని. ఏకైక పార్టీ ఏదన్నా చెప్పిందంటే తెలుగుదేశం పార్టీ. కార్యకర్తే అధినేత అనే సిద్ధాంతం ఇది లోకేష్ గారు ఆలోచన అండి. ఆయన ఖచ్చితంగా నేను ఎండార్స్ చేస్తాను. 2-3 ఆయన్ని అందరూ వారసుడు అంటారు, ఆయన వారసుడు కాదు నాయకుడు అని అంటా నేను. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు మనవడు గాను, చంద్రబాబు నాయుడు గారు కొడుకు, కార్యకర్తల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఆయన నాయకుడు అయ్యాడు. ఎవరన్నా ఇప్పుడు కార్యకర్తల కోసం ఆలోచిస్తున్నారంటే ఏదో అనుకోవచ్చు. పార్టీ లేక ఆయన వచ్చిన 2013 ఆ టైంలోనే మన పార్టీ ఇన్ని సంక్షోభాలను తట్టుకొని నిలబడింది. ఈ విధంగా నిలబడుతున్నారంటే అది కార్యకర్తల బలం. ఈ కార్యకర్తలకు మనం అండగా నిలబడాలి. అందుకోసం మన ఇన్సూరెన్స్ సిస్టమ్ తీసుకొని వద్దామని ఇన్సూరెన్స్ తీసుకొని వచ్చారు. ఈ దేశం ఆల్రెడీ 2013 నుంచి ఇంప్లిమెంట్ అయిందండి. ఇప్పటికి కూడా జరుగుతుంది. ఈ రోజు దాన్ని చూసే అనేక రాజకీయ పార్టీలు ఇన్సూరెన్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి, జాతీయ పార్టీలు సైతం. అంటే 2013 ఆ టైంలో కార్యకర్తలకు ఇన్సూరెన్స్ కల్పించాలి అని ఆలోచన చేసినప్పుడు పార్టీలు అందరూ కొత్తగా అనుకున్నారు ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ ఇస్తాయి, కానీ మన పార్టీల నుంచి ఇన్సూరెన్స్ ఇప్పుడు మళ్ళీ అది కంటిన్యూ అవుతుంది. ఇది అధికార ప్రతిపక్షాలతో సంబంధం లేదు. ఏ పక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు కార్యకర్తలు ఎవరైనా పొరపాటున యాక్సిడెంట్ అయ్యి కానీ చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఒక 2 లక్షల నుంచి ఈ విధంగా చేయూత ప్రభుత్వం తరపు పార్టీ తరపున నుంచి చేయూతనిస్తారు. ప్రభుత్వంతో సంబంధం లేదు, చేయూతనిస్తారు. అంటే పార్టీ నుంచి ఇస్తుంది. ఈ విధంగా 100 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటే ఆ సభ్యత్వంతో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదైనా పొరపాటున జరిగితే, ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడి 2 లక్షలు, మహిళైనా ఎవరైనా కావచ్చు. అంటే ఇది కార్యకర్తలకు ఇన్సూరెన్స్
ఈ విధానాన్ని తీసుకొని వచ్చాం. ఉమ్, తర్వాత కార్యకర్తల కోసం సంక్షేమం అనేది, రేపు ఎప్పుడైనా ఎవరైనా కార్యకర్తలకి మనం టక్కని చేయూతనివ్వాలి, ఎవరైనా కొన్ని ఆస్తులు పోగొట్టుకోవడం ఉమ్, లేకపోతే ఉమ్, ఇంకేదైనా వాళ్ళకి కొంచెం చేయూతనివ్వాలని కార్యకర్తల సంక్షేమం కోసం ఉమ్, ఇచ్చిన పార్టీ, సంక్షేమం అనేది ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉమ్, ఇవి రెండే కాకుండా కార్యకర్తలకి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడిన వ్యక్తి, తొలి వ్యక్తి లోకేష్, నేను చూసినంత వరకు. ఉమ్. ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేనంత సహాయాలు ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది ఆయనలో Yes. అసలు. 2019 నుంచి 24 వరకు పార్టీ క్రూషియల్ టైం నడిచింది. అవును. ఎదురుగా ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు కార్యకర్తలు మాట్లాడితే కేసు పెడుతున్నాడు, చంపేస్తారు, దాడులు. అలాంటి సమయంలో కొంతమంది కార్యకర్తలు చనిపోతే చంపేస్తే వీళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి చదివిపించి, నా కొడుకు దేవాంశం ఏ విధంగా అయితే అదే విధంగా చదివిపిస్తానని మాటిచ్చి వాళ్ళని ఈ రోజుకి చదివిపిస్తూ ఉన్నాడు. అది నాయకుల లక్షణం. అదే విధంగా ఆ రోజు అక్రమ కేసులు పెడితే అన్న ఈ విధంగా అరెస్ట్ చేసిన, మళ్ళీ వాళ్ళ బెయిల్ మీద వచ్చే వరకు ఫాలో అప్ పెట్టి వాళ్ళని తన యొక్క సొంత నిధులతో లీగల్ హెల్ప్ చేసి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చిన వ్యక్తి లోకేష్. ఈ విధంగా ఇంతమంది చేసి, ఎందుకంటే ఈ పార్టీ ఇన్ని సంక్షోభాలను తట్టుకొని నిలబడిందంటే కార్యకర్తల యొక్క బలం. అందుకే కార్యకర్తే అధినేత అని లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి ఎందుకు గర్వంగా చెప్తామంటే, తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు మరొక పార్టీకి లేరు. ఎవరన్నా నీ ముందు ఒక 50 కోట్లు పెట్టి ఏం తీసుకుంటావు, ఏం చేస్తావంటే నాకు డబ్బు కావాలంటారు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాకు డబ్బు వద్దు, జెండా కావాలి అనే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఎప్పుడన్నా గొంతు పైన కత్తి పెట్టి ఎక్కడన్నా తెంపేస్తా అంటే సరే అని చెప్పి గొంతు మీద కత్తి పెట్టి నువ్వు జెండా వదిలై జై చంద్రబాబు అని అనద్దు అంటే, వేరే పేరు అను అంటే నేను అనను, నువ్వు నా గొంతు కోసేస్తూ ఉంటే జై చంద్రబాబు, జై తెలుగుదేశం అంటూ, జై జోహార్ ఎన్టీఆర్ అంటూ ప్రాణాలు విడిచేసిన కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం. అలాంటి కార్యకర్తలు బహుశా భారతదేశంలో ఇంకొక పార్టీకి లేరు. అంటే జెండాను వదలకుండా నమ్ముకున్న నాయకుడు భారతదేశం కోసం సైనికులు ఏ విధంగా అయితే పోరాడతారో తెలుగుదేశం పార్టీ కోసం కార్యకర్తలు ఆ విధంగా పోరాడతారనేది అంత నిబద్ధతతో, అంత కమిట్మెంట్, అంత డెడికేషన్ తో కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. ఆస్తులు కోల్పోయినా ఇవన్నీ ఒక పాట ఉంటుంది, ప్రాణాలు కోల్పోయిన, ఆస్తులు కోల్పోయినా జెండా విడవకుండా నిలబడిన కార్యకర్తలు మీరే అని. ఆ కదలరండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనే పాట, ఆ పాటలో ఆ లైన్ ఏ ముహూర్తం రాశారు కానీ అది నమ్ముకొని ఈ రోజు వరకు మనం చూస్తే ఎన్నో పార్టీ నాయకులు వారసులుగా వస్తుంటారు, కానీ కార్యకర్తలు కూడా వారసులుగా వచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంత విధానాలతో, ఇంత ఆలోచనలతో తెలుగుదేశం పార్టీ పనిచేసింది. ఇలాంటి తెలుగుదేశం పార్టీల కార్యకర్తగా ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. ఇంకొకటి విలువల గురించి మనం కంక్లూడ్ చేద్దామండి. తెలుగుదేశం పార్టీ ఈ తరంలో మాత్రం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది విలువలు ఏంటంటే, ఏ రాజకీయ పార్టీ అయినా ఏం చేస్తుంది, ప్రత్యర్థి రాజకీయ పార్టీని తుంచేద్దాం, లేపేద్దాం, ఇంకొకరిని భౌతికంగా లేకుండా చేయాలని ఆలోచిస్తాయి. కానీ తెలుగుదేశం పార్టీ 44 ఏళ్ల చరిత్రలో ఏ రోజు గాని కలలో కూడా అలా అనుకోలేదు. నిజంగానే మొన్న కూడా లోకేష్ గారు అనౌన్స్మెంట్ ఇచ్చారు, ఏం చేసినా కూడా మేము ఎలాంటి శిక్షలు వాళ్ళకి అంటే వదిలేస్తాం, మేమేం అంటే ఏదైనా అంటే మేమేమైనా కంపెనీలు తీసుకొని వస్తే మీరు ఇలాంటి కక్ష సాధింపు చేస్తుంటే మేము కక్ష సాధింపు అనేది చేయటం లేదు. ఎవరైనా తప్పు చేసి చట్ట ప్రకారంగా వాళ్ళని చేయాలి, ఎందుకంటే అది చట్టం శిక్షిస్తుంది. మేము వ్యక్తిగతంగా ఎవరిపైన కక్ష సాధింపు చెయ్యం. చాలా మంచి అనౌన్స్మెంట్ చేశారు. వ్యక్తిగతంగా ఏ రోజు వ్యక్తిగతంగా దూషణలు కానీ వ్యక్తిగత కక్ష ఏ రోజు చెయ్యం, ఎందుకంటే మా విధానం అది కాదు. తెలుగుదేశం పార్టీ గొప్పతనం ఏంటంటే, నాడు ఎన్టీ రామారావు గారి నుంచి కూడా మనం గుర్తుపెట్టుకుంటే, చిన్న చిన్న రాజకీయ పార్టీలతో కూడా పొత్తులు పెట్టుకొని వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించి సంచయ్ విచార్ అని ఒక పార్టీ ఉండేది, మేనకా గాంధీ గారిది. ఆ పార్టీ పెట్టినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళకి ఏమంత లేదు, కానీ ఆ రోజు తెలుగుదేశం 1983 ఎలక్షన్స్ లో వెళ్ళినప్పుడు వాళ్ళతో కూడా పొత్తు పెట్టుకొని వాళ్ళకు కూడా అవకాశం, వాళ్ళు కూడా చట్టసభలో కూర్చున్నారు. ఆ తర్వాత కమ్యూనిస్టులు కొన్ని సందర్భాల్లో ఉనికి లేనప్పుడు వాళ్ళతో కూడా పొత్తులు పెట్టుకొని వాళ్ళను కూడా కలుపుకొని వెళ్ళి వాళ్ళకు కూడా చట్టసభలో అవకాశం కల్పించారు. అంటే ఎప్పుడు గాని మేమే ఉండాలి, ప్రత్యర్థులను చిన్న వాళ్ళైనా పర్లేదు కలిసి వస్తే పని చేద్దాం అనే ఆలోచనలు చేసింది. ఈ దేశ రాజకీయాల్లో నేను చెప్తాను, ఫస్ట్ టైం చిన్న చిన్న పార్టీలన్నింటినీ కలిపి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. చిన్న చిన్న పార్టీలని తర్వాత యునైటెడ్ ఫ్రంట్ చంద్రబాబు అప్పుడు ప్రధానమంత్రి అవ్వమన్నారు, కానీ నాకు ప్రధానమంత్రి పదవి ముఖ్యం కాదు, ఈ తెలుగు జాతి ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పి పనిచేయడం జరిగింది. మళ్ళీ అటల్ బిహారీ వాజ్పేయి గారు గవర్నమెంట్ అప్పుడు కూడా సేమ్ అదే విధంగా 9 కేంద్ర మంత్రి పదవులు ఇస్తా అంటే, మా కేంద్ర మంత్రి పదవులు వద్దు, మా తెలుగు జాతి ప్రయోజనాలు, ఈ దేశంకి అటల్జీ నాయకత్వం అవసరం అని చెప్పి అటల్జీ గారికి 5 ఏళ్ళు ఫస్ట్ టైం బీజేపీ గవర్నమెంట్ 5 years కంటిన్యూస్ గా ఉందంటే 1999 to 2004 దాంట్లో తెలుగుదేశం పార్టీ పాత్ర ఉందండి. ఇంకొక మాట నేను చెప్పదలుచుకున్నాను అండి, తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలతో కదండి. అలాంటి వ్యతిరేక విధానాలతో పుట్టిన మన తెలుగువాడైన పివి నరసింహారావు గారికి ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు అభ్యర్థిని నిలబెట్టలేదు. అంటే ఇక్కడ ఎంత గొప్పతనమో చూడండి. ఎవరన్నా
రాజకీయ ప్రత్యర్థిని ఓడగొట్టాలనుకుంటారు, కూలగొట్టాలనుకుంటారు, ఎంత పెద్ద పదవికి వెళ్ళారు కానీ నా తెలుగు వాడు ప్రధాని అవుతున్నాడు, అవును. ఈ తెలుగు బిడ్డ దేశానికి ప్రధాని అది అవుతున్నాడు. పార్టీయా, పార్టీలు ప్రతిపక్షమా మనకు సంబంధం లేదు. పార్టీలు వద్దు, మనకి ఏమొద్దు, మన తెలుగు వాడు ప్రధాని అవడం మనందరికీ గర్వకారణం. ఈ తెలుగుదేశం పార్టీ ఈ తెలుగు జాతి కోసం పని అభ్యర్థిని నిలబెట్టాం. పివి గారిని ప్రధానమంత్రిగా చేయడంలో ఆ రోజు 5,70,000 రికార్డు మెజారిటీ. ఆ మెజారిటీలో కీలక పాత్ర అంటే ఆ రోజు అభ్యర్థిని నిలబెట్టలేదు. అది తెలుగుదేశం పార్టీ యొక్క రాజకీయ ప్రత్యర్థి కూడా ఈ తెలుగు జాతికి ఉపయోగపడే విధంగా ఉన్నత స్థానంలో కూర్చుంటాడంటే అభ్యర్థిని నిలబెట్టలేదు. చూడండి, అది తెలుగుదేశం పార్టీ. ఎవరన్నా మేము చేసిన పనులకి మానవాళ్ళ పేర్లు పెట్టుకోం, కానీ ప్రత్యర్థుల పేర్లు పెట్టాలని ఆలోచించి ఎవరు చేయరు. కానీ తెలుగుదేశం పార్టీ అలాంటి చెన్నారెడ్డి గారు ఉన్నారు, మరి హెచ్ఆర్డీఏ పెట్టాం, మేం కట్టాం. కానీ చెన్నారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం ఉంది, తెలుగుదేశం పార్టీ కట్టింది, కానీ కోట్ల కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. జలగం వెంగళరావు గారు, ఆయన పైన పార్క్ పెట్టాం. కృష్ణకాంత్ గారు గవర్నర్ గా చేశారు మన రాష్ట్రానికి, తర్వాత ఉపరాష్ట్రపతిగా అప్పుడు మనం ఆయన పేరు పెట్టాం. అంటే ఇక్కడ ఏది తీసుకున్నా రాజకీయ ప్రత్యర్థుల్ని రాజకీయంగా ఆ రోజుటి వరకే సభలో విమర్శలకు కానీ ఎన్నికలప్పుడు కానీ, ఆ తర్వాత వాళ్ళని కూడా హుందాతనంగా గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు, నేను లోకేష్ గారు. అంటే ఇక్కడ చూడండి ఎంత విలువలతో, ఏ రోజు ఎవరిని కొలగొట్టి ఇంత విలువలతో విశ్వసనీయత రాజకీయం చేసి 1998లో జయలలిత గారు ప్రాంతీయ క్లాష్ వచ్చి అటల్ బిహారీ కూలిపోయింది. కానీ 1999లో తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చి 5 ఏళ్లు ప్రభుత్వాన్ని కంటిన్యూ చేసింది. ఏ రోజు డిమాండ్స్ పెట్టలా. ఏదన్నా పని చేసిందంటే ఈ రాష్ట్రం కోసం అడిగింది, కానీ ఏ రోజు వ్యక్తిగత స్వార్థానికి అడగలేదు. మనం చూసుకుంటే ఇంత గొప్పతనం, పదవుల కన్నా ఎక్కువగా ఈ తెలుగు జాతి ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి పనిచేసిన పార్టీ, విలువలతో పనిచేసి ఎంతో మంది సామాన్యులకు అవకాశాలు కల్పించిన పార్టీ. ఇది నేటి తరం, మన తరం అందరం తెలుసుకొని ఇలాంటి పార్టీ కండగా ఈ రోజు 44 ఏళ్ళు అవుతూ ఉంది. ఇంత స్ఫూర్తితో మనం వెళ్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు యువతరం ఇవన్నీ తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. ఇన్ని మార్పులు ఈ సమాజం లేదు. నిజంగానే అంటే మనకి ఎలక్షన్స్ టైంలో చూసాము, ఒక ప్రభంజనం. అసలు ఎక్కడెక్కడో ఉన్న ఎన్ఆర్ఐస్, ఇంటర్నేషనల్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు కూడా యువతంతా తరలి వచ్చి మరి ఓట్లు వేయడానికి ప్రయత్నం చేసిన పరిస్థితులు చూసాం మనం. అలా వేసి అయితే గెలిపించుకున్నారు టీడీపీని. అయితే ఇక్కడ ఒక్క లాస్ట్ పాయింట్, మీరు అన్నారంటే కలుపుకుని పోతూ ఉంటుంది ఎప్పుడు కూడాను అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్ పాయింట్. ఇప్పుడు ఎట్లా ఉంది మీకు? కూటమితోనూ ఉన్నారు, ఇండివిజువల్ గా లేరు, ఖచ్చితంగా కలిసే ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో లోకేష్ గారు చెప్పారు 15 ఏళ్ళు కలిసి ఉంటాం. ఎందుకంటే మాకు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడైనా తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం, పదవులు ముఖ్యం కాదు. పదవుల కన్నా ఎక్కువగా ఈ తెలుగు జాతి ప్రయోజనాల కోసం పనిచేసిన పార్టీ. ఆ రోజు యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు, నేషనల్ ఫ్రంట్ కావచ్చు, ఎన్డీఏలో కావచ్చు, నేడు ఎన్డీఏలో కావచ్చు, ఎప్పుడైనా మా డిమాండ్స్ ఒకటే ఉంటాయి. స్టేట్ కోసం డిమాండ్స్. రాష్ట్ర హక్కులకు భంగం కలిగితే ఎంతటి వాడినైనా ఎదిరిస్తాం. నాడు ఇందిరా గాంధీనైనా, ఆ తర్వాత సోనియా గాంధీనైనా, ఎవరినైనా ఎదిరించాం. ఎందుకంటే హక్కుల కోసం మాత్రమే పోరాడతాం, అంతేగాని వ్యక్తిగతంగా ఏం లేదు. ఈ రోజు ఏంటంటే అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి, ఈ తెలుగు జాతిని పునర్నిర్మించాలి, మనందరం అభివృద్ధి చేసుకోవాలి కలిసి అనే ఒక నినాదంతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బీజేపీ కావచ్చు. ఖచ్చితంగా వెళ్తాం. ఎందుకంటే ఈ బీజేపీ తెలుగుదేశం బంధం ఈ రోజుటిది కాదు. తెలుగుదేశం పార్టీ పెట్టిన 9 నెలలకి అధికారం లేకొచ్చింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ 1984లో ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత జరిగినప్పుడు, ఆ రోజు దేశమంతా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి 404 స్థానాలతో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ 2వ అతిపెద్ద పార్టీగా పార్లమెంట్. ఆ రోజు బీజేపీకి ఆ 2 స్థానాల్లో కూడా ఒక స్థానం జంగారెడ్డి గారు హనుమకొండ నుంచి, తెలంగాణ హనుమకొండ నుంచి తెలుగుదేశం పార్టీ మద్దతు అయ్యారు. ఆ రోజు మేము బీజేపీకి 2 స్థానాలు ఉన్నప్పుడు మేము అండగా నిలబడ్డాం. మళ్ళీ 1999లో 5 ఏళ్లు బీజేపీ ప్రభుత్వం కంటిన్యూ అవడానికి మేము అండగా నిలబడ్డాం. ఈ రోజు నిలబడుతూ ఉన్నాం. వాళ్ళు ఒకరికొకరు సోదర భావంతో కలిసి పనిచేస్తూ, నాడు అటల్జీ గారు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నేడు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదే సోదర భావంతో పనిచేస్తూ ఉన్నాం. ఈ రోజు దశాబ్దాలుగా మా అనుబంధం అనేది అలాగే ఉంది. ఎందుకంటే సిద్ధాంతపరంగా కొంచెం దగ్గరగా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఒక ఇంట్లో చిన్న చిన్న అప్పుడప్పుడు క్లాషెస్ అలాగే అప్పుడప్పుడు వచ్చున్నా మళ్ళీ ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేస్తాం. ఇప్పుడు జనసేనతో కూడా కలిసి ఖచ్చితంగా పనిచేస్తాం, అడుగులు వేస్తాం. ఈ రాష్ట్ర హక్కులే మాకు ముఖ్యం. ఈ రోజు ఇన్ని పాలసీలు మనం మాట్లాడుకున్నాం, వీటన్నిటిలో తెలుగుదేశం పార్టీ అనేది ముందు తరాల కోసం ఆలోచిస్తూ ఉంది, రేపటి తరాల కోసం. సో ఇప్పుడు మరింత బలం కూడా చేకూరింది మీకు. ముగ్గురు కలిసి అడుగులు వేస్తూ ఉన్నారు. ప్రజల్లో ఒక విశ్వాసం అనేది, నమ్మకం, భరోసా అనేది పెరిగింది బాగాను. ఒకే ఒక పాయింట్, ఆంధ్ర రాష్ట్రాన్ని మనం తీసుకుంటే ఫైనల్ గాను, అంటే ఇది అడగాల్సిన టైమో కాదో తెలియదు, బట్ రాజధాని అంశం మీద ఏమైనా చర్చ జరుగుతుంది? రాజధాని అనేది అమరావతి, దానికి చట్టం కోసం పార్లమెంట్ లో ఆల్రెడీ బిల్ కూడా పెడుతూ ఉన్నారు. అమరావతి చట్టం అవుతుంది. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అండి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గానీ అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాలని మాత్రమే ఆలోచిస్తుంది, దానికోసమే పనిచేస్తుంది. నేను ఈ రోజు గర్వంగా చెప్తున్నాను,
ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సమిష్టిగా పనిచేసుకుంటూ ఒకే రాజధాని ఉంటుంది అన్ని ప్రాంతాలు. ఈ రోజు మనం డేటా సెంటర్స్ గురించి వైజాగ్ గురించి మాట్లాడాం, హార్టికల్చర్ గురించి, ఆటోమొబైల్ గురించి మాట్లాడేటప్పుడు అనంతపురం రాయలసీమ గురించి మాట్లాడుతున్నాం, క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడేటప్పుడు అమరావతి గురించి కవర్ అయ్యి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అన్ని వర్గాల వాళ్ళు అభివృద్ధి చెందాలనే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఈ సమాజాన్ని ఒక దేవాలయంగా భావించి, ఈ తెలుగు రాష్ట్రాలను ఒక దేవాలయంగా భావించి, ఈ దీంట్లో ఉన్న ప్రజల కోసం వీళ్ళని నిలబడి దేవుళ్ళుగా భావించి వాళ్ళకి సేవ చేస్తూ ఉంటాం, చేస్తూనే ఉంటుంది. 44 ఏళ్ళని ఇంకొక 100 ఏళ్ళైనా ఇదే సిద్ధాంతం. దేనికి యువతని కోరేది ఒకటే, ఇలాంటి పార్టీలేక రండి, కలిసి పని చేద్దాం, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకున్నాం, ఈ దేశ నిర్మాణంలో మనం భాగస్వాములు. ఇలాంటి మంచి ఆలోచనలు, మంచి పాలసీల్లో ఉండి ఇలాంటి పార్టీలకు వస్తే మనందరం మంచి చేయగలుగుతాం. ప్రజలు 10 మందికి సస్యశ్యామలంగా ఈ తెలుగు జాతిని మనం చేసుకోవాలనేది కోరుకుంటున్నాం. నాట్ ఓన్లీ ఆంధ్ర అండి, అది తెలంగాణ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్తాంధ్ర, ఏదైనా గానీ మనందరం తెలుగు వాళ్ళం. ఈ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ఉండాలనేది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఆశయం, చంద్రబాబు నాయుడు గారు ఆశయం. దానికి తగ్గట్టే లోకేష్ గారు మనందరం పనిచేయాలని కోరుకుంటున్నాం. రైట్ అండి, మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ శశి కుమార్ గారు చాలా చక్కటి, అంటే ముందుకి ఇంకేం చేయబోతున్నారు ఇవన్నీ కూడా ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రజల్లో మరింత ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం అనుకుంటున్నాం. ముఖ్యంగా తెలుగుదేశం మీరు అన్నట్టుగాను ప్రజల గుండెల్లోనే అది చిరస్థాయిగా నిలిచిపోయే పార్టీ అది. థ్యాంక్ యూ.